హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరువుడు మాస్టర్ అయిన రాధా జోషుల్ గారు ఏలూరు నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. మేడం ఎంచుకున్న టాపిక్ సాధకుడికి ఉండవలసిన మంచి లక్షణాలు, భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన జ్ఞానం అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అమ్మా. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రిజీకి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అలాగే జూమ్ ని ఎంతో అద్భుతంగా నిర్వహిస్తూ ఫర్ యూ అని పేరు పెట్టి మీకోసం అని ఆ పేరు ఎంతో అద్భుతంగా ఉంది. ఆ పేరు పెట్టి చక్కగా సరిత సతీష్ కుమార్ గారు చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. మరి ఇలాగే మనందరం కూడా ఈ విశ్వానికి ఉపయోగపడడానికి వచ్చిన వాళ్ళం కాబట్టి ఏదో ఒక రకంగా మన విశ్వానికి అందజేస్తూ ఉండడమే. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి తెలియచేయటం. అందులో భాగంగా ఈ దంపతులిద్దరూ ఇలా చేయడం అనేది చాలా అద్భుతం. వారిద్దరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. అలాగే జూమ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎంతోమంది దీన్ని వీక్షిస్తారు. వారందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, నిన్న మనం సాధకుడికి ఉండవలసిన లక్షణాలు. సాధకుడు అంటే జ్ఞానికి అన్నమాట. ఒక జ్ఞానిగా ఉన్నవాడే సాధకుడిగా అవ్వగలుగుతాడు. ఆ జ్ఞాని ఎలాంటి లక్షణాలు కలగాలి అనే దానికి కృష్ణ పరమాత్మ 13వ అధ్యాయంలో మనకి 8వ శ్లోకం నుంచి కొన్ని శ్లోకాల్లో 8 శ్లోకాల వరకు కొన్ని శ్లోకాల్లో చెప్పబడింది. అంటే ఒక శ్లోకంలోనే చెప్పారాయన. 8వ శ్లోకంలోనే మనకి 11 లక్షణాలు చెప్పారాయన. 9 లక్షణాలు చెప్పారాయన. 8వ శ్లోకంలో మనకి 9 లక్షణాలు చెప్పారు. ఏమిటవంటే అభిమాన రాహిత్యం, దంభరాహిత్యం, అహింస, ఓర్పు, నిజాయితీ, గురూపాసన, శుచిత్వం, ధైర్యం, ఆత్మ నిగ్రహం. ఇవన్నీ కూడా ఆయన చెప్పినవన్నీ నిన్న చెప్పుకోవడం జరిగింది. ఇవన్నీ ఒకే శ్లోకంలో మనకొచ్చాయన్నమాట. ఇప్పుడు మరి 3, 4 శ్లోకాల్లో ఆయన మరో 11 లక్షణాలని మనకు అందజేస్తున్నారు. అది మనం తెలుసుకుందాం ఇవాళ. మొత్తం పూర్తి చేసుకుందాం ఇవాళ 20 లక్షణాలు కూడా. ఒక జ్ఞానికి ఉండాల్సిన లక్షణాలు 20 లక్షణాలు. అందులో మనం నిన్న 9 తెలుసుకున్నాము. ఈరోజు 11 తెలుసుకోబోతున్నాం. ఓకే. ఇది 9వ శ్లోకం అన్నమాట 13వ అధ్యాయంలో. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఇంద్రియ విషయాలైనటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల పట్ల వైరాగ్యంతో ఉండాలి అని చెప్తున్నారు. అదొక లక్షణం. అహంకారం లేకుండా ఉండాలి అని ఒకటి చెప్తున్నారు. జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖాలనే దోషాలను నిత్యము దర్శిస్తూ ఉండడం. అంటే వాటి గురించి మనం మృత్యు ఇలా ఉంటుంది, జన్మ ఇలా ఉంటుంది, అనారోగ్యాలు ఇలా ఉంటాయి అని వాటిని ఒక అనుభవంగా తీసుకుంటూ ఉండగలిగే స్థితికి చేరాలన్నమాట. దాని గురించి ఇప్పుడు మనం విస్తారంగా లోతుగా తెలుసుకుందాం. ఇంద్రియార్థేషు వైరాగ్యం అంటే ఇంద్రియ విషయాలంటే ఏంటంటే శబ్దము, స్పర్శ, రూప, రస, గంధాలే. అంటే కంటితో చూసేవి, చెవితో వినేవి, ముక్కుతో వాసన చూసేవి, నాలుకతో రుచి చూసేవి, చర్మంతో తాకేవి, ఈ విషయ వస్తువులన్నీ కూడా మనకి వీటిని ఇంద్రియాలు అంటారు. ఇవి ఇంద్రియాల ద్వారా మనకి ముక్కు, చెవి, కళ్ళు, నోరు వీటి ద్వారా మనం వీటినన్నిటిని తెలుసుకుంటున్నాం. ఇవే ఇంద్రియ విషయాలు. మరి ఈ విషయాలన్నీ కూడా ఎలాంటివి అంటే విషం లాంటివి అంటున్నారు. అంటే విషం తింటేనే ప్రమాదం, కానీ ఇవి చూస్తేనే ప్రమాదం వస్తుందట. ఎందుకంటే అతి సర్వత్ర వర్జ్యేత్ కదా! మనం ఏదైనా చూడగానే ఇది బావుంది, బావుంది, బావుందని ఎక్కువ తినేసామనుకోండి, దానివల్ల అనారోగ్యం వస్తుంది. వినకూడని విషయాలు విని, ఆ నెగెటివ్ విషయాలన్నీ విని, దాన్ని మనసులో పెట్టుకొని మనం అనారోగ్యాల పాలైపోతూ ఉంటాం. అలాగే చూడకూడని దృశ్యాలు చూసి వాటిల ద్వారా మన మనసు చెడగొట్టుకుని, వాళ్ళలా కొనుక్కున్నారు, వీళ్ళలా కొనుక్కున్నారు, లేకపోతే వాళ్ళలాగా చెడ్డ పని చేస్తున్నారు, వీళ్ళు మంచి పని ఇవన్నీ కూడా మనం అన్నిట్లి మీదకి తల దూర్చేసి అన్నీ చూడాల్సిన అవసరం లేదు. అందుకే పత్రిక సార్ మనకి ఎంత వీలైతే అంత తగ్గించుకోండి. అన్నీ కూడా కళ్ళు మూసుకొని కూర్చోండి ఎక్కువ సేపు అని చెప్తారు. కానీ ఇవి చూస్తేనే ప్రమాదం. ఇలాంటివి చూస్తేనే ప్రమాదం. ఈ విషయాలన్నిటికి కూడా గొప్ప ఆకర్షణ ఏంటంటే ఎంతటి వాళ్ళనైనా సరే బోల్తా కొట్టించేస్తాయన్నమాట. మనం కరెక్ట్ గానే ఉన్నాం అనుకుంటాం. కానీ ఎప్పుడో ఒకప్పుడు బోల్తా కొట్టిస్తాయి. వీటికి లొంగితే మనక పతనం తప్పదు అని చెప్తున్నారు. కనుక వీటి పట్ల మనం వైరాగ్యంతో ఉండాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకే తీసుకోవాలన్నమాట.
శంకరాచార్యుల వారు వివేక చూడామణిలో ఈ విషయం మీద ఒక శ్లోకంలో ఆయన చెప్పడం జరిగింది. ఏంటంటే శబ్దానికిట లేడి లొంగిపోయి ఆ శబ్దం వైపు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుందట. దానికి ఏదో ఒక శబ్దానికంటే వాటిలికి లేడికి కొన్ని శబ్దాలంటే ఇష్టం అన్నమాట. ఆ శబ్దాల వైపు వెళ్ళిపోయేసరికి ఆ శబ్దాలు పెడతాడు వేటగాడు. ఆ శబ్దాలు వినగానే అటు పరిగెడితే వాడేమో దాన్ని పట్టేస్తూ ఉంటాడు. అలాగే ఏనుగు ఆడ ఏనుగంటే తనకిష్టం. అంటే అక్కడ ఏనుగేంటంటే రూపానికి వశమైపోతుంది. ఇదేమో లేడి లేడేమో శబ్దానికైతే, ఏనుగు దేనికంటే స్పర్శకు లొంగిపోతుందట ఏనుగు. ఏమిటా స్పర్శ అంటే ఆడ ఏనుగు స్పర్శ కోసం పరితపిస్తూ ఉంటుంది. ఆహ్, వీడు వేటగాడు ఏం చేస్తాడు, గొయ్యి తవ్వేస్తాడు. గొయ్యి తవ్వేసి ఆ గోతిలోనేమో ఆకులవన్నీ వేసేసి కనిపించకుండా చేసి పైనేదైనా పెట్టేస్తాడు పొరలాగా. పెట్టేసరికి ఇది అవతలవేమో ఆడ ఏనుగుని పెడతాడు. ఆ ఆడ ఏనుగు కోసం, ఆ స్పర్శ కోసం ఇది చూసుకోకుండా కింద వాడు గొయ్యి తవ్వడం కూడా చూసుకోకుండా పరుగులు పెట్టుకుంటూ వెళ్లి అందులో పడిపోతుంది. అలా పట్టుకుంటారు ఏనుగుల్ని. అలా మళ్ళీ మిడతట రూపానికి లొంగిపోతూ ఉంటుందట. అంటే ఏదైనా ఒక రూపం కనిపిస్తే అంటే ఇప్పుడు లైటుంది. ఆ లైట్‌ని చూసి మిడత దాని చుట్టూ తిరుగుతూ అది తిరిగి అది చచ్చిపోతుంది. అలాగే రసానికి లొంగిపోయి ఆహ్, ఎర ఎర వేస్తారు కదా చేపలకి. ఆ ఎర అన్నమాట. రసం అంటే రుచి. రుచి కోసం ఈ చేపలు పడిపోతూ ఉంటాయి మనకి వలలో కదా! అలాగే గంధానికి లొంగిపోయి తుమ్మెద. ఆ వాసనల కోసం ఆఘ్రాణించడానికి, ఆ తేనెను ఆఘ్రాణించడానికి ఆ వాసనను బట్టి ఆ తుమ్మెద వెళ్లి ఆ పువ్వుల్లో వాలుతూ ఉంటుంది. అలా వాలినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ పువ్వులో అలా ఉండిపోయి ఎంత కొంచెం తీసేసుకొని బయటికి రాదు. అక్కడే ఉండిపోతుందమాట ఆ మత్తులో పడిపోయి. ఆ తేనె తాగేసి అక్కడే మత్తులో ఉండిపోతూ ఉంటాయి కొన్ని తుమ్మెదలు. అలా ఉండిపోయినప్పుడు ఆ పువ్వు మళ్ళీ తెల్లారేసరికి రాత్రి అయ్యేసరికి ముడుచుకుపోతూ ఉంటాయి కొన్ని పువ్వులు కదా! అలా ముడుచుకుపోయినప్పుడు అది లోపలే ఉండిపోతుంది. అప్పుడు అటు వెళ్ళే జీవులు, ఇటు వెళ్ళే జీవులు వచ్చి ఆ మొగ్గతో సహా మొత్తం ఆ చెట్టుని తినేస్తూ ఉంటాయి. అప్పుడు అది కూడా చచ్చిపోతుంది. ఇలాగా ఇంద్రియాలకు వశలయ్యి, ఒక్కొక్క ఇంద్రియానికి వశమయ్యే ఈ జంతువులు ఇలా చచ్చిపోతున్నాయే. లేడేమో అదేమిటి శబ్దానికి లొంగిపోయింది. ఏనుగేమో స్పర్శకు లొంగిపోయింది. అలాగే మిడతేమో రూపానికి లొంగిపోయింది. చేప రసానికి లొంగిపోయింది. గంధానికేమో తుమ్మెద లొంగిపోయింది. అంటే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క జంతువు గాని, కీటకాలు గాని లొంగి అవి నాశనమవుతున్నాయి. మరి మానవుడేంటంటే 5 ఇంద్రియాలకి లోబడిపోతుంటే, ఇంక వాడి పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు కృష్ణ పరమాత్మ. ఇంద్రియాలెప్పుడు కూడా తమకు కావాల్సిన వాటిలిని కోరతాయే గానీ, మనకి కావాల్సిన వాటిలిని కోరవు. మనకేది కావాలో అవి అడగవు. వాటిలికి కావాల్సిన వాటిలినే అవి అడుగుతాయన్నమాట. మనసు ఇంద్రియాలు చెప్పినట్లు వింటుంది గానీ, మనం చెప్పినట్లు వినదు. ఈ మనసుకి, ఇంద్రియాలకి బానిసగా ఉండి అవేం చెప్తే అది చేస్తూ ఉంటుందన్నమాట మనసు కూడా. అందుకని అలా ఉండకూడదు. అందుకే మనం విషయ వ్యామోహం నుండి బయటపడలేకపోతున్నాం. ఆ మనసు అనేది ఆ ఇంద్రియాలని పట్టుకొని వేలాడుతూ అవేం చెప్తే అది చేయడం వల్ల మనం వాటిలోంచి బయటపడలేకపోతున్నాం. వాటికి మనం దాసులమైపోతున్నాం. మరి పరిష్కారం ఏంటి? ఈ విషయ వస్తువుల పట్ల వైరాగ్యం మనకి కలగాలి. కలిగినప్పుడే ఇదెందుకు ఇంకెంతసేపు చూస్తాం టీవీ చూసాం కదా ఇప్పటి వరకు. ఇంక టీవీ బంద్ చేద్దాం. ధ్యానం చేసుకుందాం అనే భావం మనలో తెచ్చుకోగలగాలి. దాని పట్ల వైముఖ్యం కలగాలి. విముఖత కలగాలి. అలాగే ఆ వైరాగ్యం వివేకంతో కూడిందే ఉండాలి పైగా. ఛీ! అని తిట్టుకోవడం కాకుండా ఒక గంట చూసాం గదా! ఇంక చాలు. ఇంకిక్కడి నుంచి మనం చక్కటి ఉపయోగపడే విషయాలు చేద్దాం. పుస్తకం చదువుకుందాం. లేతే ధ్యానం చేసుకుందాం. లేతే నలుగురికి ధ్యానం నేర్పుదాం. ఇలా మనం వివేకవంతమైనటువంటి పనులు చేసే వైపుకి మన మనసుని తిప్పుకోవాలనమాట. విషయ వస్తువులన్నీ కూడా అనిత్యమైనవే. అవేంటంటే శాశ్వతమైనవి కాదు. అవన్నీ కూడా నాశనం అయిపోయేవే. అనాత్మ పదార్థాలు అవన్నీ కూడా ఆత్మకు సంబంధించినవి కాదు. సుఖాన్ని ఇచ్చినట్లే ఇస్తాయి, దుఃఖాన్ని కలిగిస్తాయి. బావుందని ఎక్కువ తింటే అనారోగ్యమే కదా! అలా ప్రతీదీ కూడా మనకి అనారోగ్యాన్ని కలిగించి, మనకి ఏదో అశాశ్వత అయినటువంటి వాటి పట్ల మనం ఆకర్షితులవ్వడం ద్వారా మనం దుఃఖాన్ని పొందడం జరుగుతుంది. ఈ పిల్ల ఒక కొడుకు పుడితే, ఆ కొడుకు పట్ల వ్యామోహం పెంచుకుంటే, ఆ కొడుకు పెద్దవాడయ్యాక మనతో సరిగా ఉండకపోతే వాడి వల్ల దుఃఖం పొంది, ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే కొడుకు వల్ల కూడా ప్రేమ పెంచుకుంటే కూడా దుఃఖం అంటే ఉంటుంది. దుఃఖం ఉంటుంది. వ్యామోహం ఉండకూడదు. ఎంతవరకు మనం బాధ్యతో అంతవరకు వాళ్ళని చూడాలి. తర్వాత వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి వదిలిపెట్టాలన్నమాట. అలాగా మనం తామరాకు మీద నీటి బిందువులా ఉండాలి.
అలాగే నిత్యమైన సుఖం కాదు ఇది. భోగాలన్నిటిని కూడా మనం వదిలేయాలి. భోగాల కోసం మనం ఎక్కువగా దాని మీద ఆశ పెట్టుకోకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే మరి రెండోదేంటంటే అనహంకారము. అంటే అహంకారం లేకుండా ఉండడం. అసలు దేవుడికి, జీవుడికి మధ్య ఉన్న అడ్డగోడేంటంటే అహంకారమే ఫ్రెండ్స్. అహంకారం తొలగించుకోగలిగితే జీవుడు దేవుడే అయిపోతాడు. ఈ జీవుడు దేవుడే అయిపోతాడు. ఈ అహంకారం అవగుణాల పుట్ట. అంటే ఇంకా అది ఎలాంటి పనులైనా చేస్తుందనమాట. పుణ్యం, పాపం నుంచి చెడు, ధర్మం, అధర్మం, న్యాయం, అన్యాయం అనేవి ఈ అహంకారానికి ఏది పట్టించుకోదు. అన్నీ తనకేది ఇష్టమో అదే చేసుకుంటూ వెళ్తుంది తప్ప, అహంకారకి ఏది పట్టదనమాట. అలాగే మరి పంట మంచిది రావాలని పొలంలో మొక్కల్ని పీకేయాలి. అలాగే పరమాత్మను చేరుకోవాలంటే మనం అంటే అక్కడ పంట పొలంలో మనకి పంట బావుండాలంటే కలుపు మొక్కలు ఏరేయాలి కదా! అలాగే మనం పరమాత్మను చేరుకోవాలంటే ఈ అహంకారం అనే కలుపు మొక్కల్ని పీకివేయాలి. అహంకారం అనే కలుపు మొక్కల్ని పీకివేసినప్పుడే మనం పరమాత్మకు దగ్గరవుతాం. మనకి పరమాత్మకి మధ్యలో ఉన్న అడ్డుగోడ ఏంటంటే అహంకారము. హృదయంలో నేనున్నంత వరకు గురువు లేడు. నేను అనేటువంటి స్థితి నేను అనుకుంటారు చాలామంది. నేను చేస్తాను. నేను కాబట్టి చేయగలిగాను. నా వల్లే అవుతుందిది అనుకుంటే అది అహంకారమే. అక్కడ గురువు ఉండడప్పుడు. నేను అనుకుంటే అక్కడ గురువు లేడు, పరమాత్మ లేడు. గురువొచ్చాడా? ఆహ్, గురువంటే గురువు కోసం మనం ఎప్పుడైతే నేను కాదు ఇక్కడ నా గురువు ద్వారా నేను జరుగుతోంది. నా దైవం ద్వారా జరుగుతోంది అనే భావంతో మనం ఉండాలనమాట. అలాగే అహంకారికి సర్వనాశనం అనేది ఎప్పటికైనా ఉంటుంది. దుర్యోధనుడు అహంకారాన్ని ముందు పెట్టుకొని సర్వనాశనం అయ్యాడు. అతడు అహంకారంతోనే కదా విర్రవీగాడు. అర్జునుడు భగవంతుడిని ముందు పెట్టుకొని సార్థక జీవి అయ్యాడు. అందుకని భగవంతుడు మనలోనే ఉన్నాడు. ఆ భగవంతుడిని మనం భగవంతుడు నా ద్వారా చేయిస్తున్నాడు. ఈరోజు నేను క్లాస్ చెప్తున్నాను అంటే అది భగవంతుడు నా ద్వారా చెప్పిస్తున్నాడు. సరిత మేడం క్లాసులు చెప్పిస్తోంది అంటే ఆవిడ ఆ భగవంతుడి ద్వారా చెప్పిస్తోంది. ఇందాక ఒక మేడం ధ్యానం చేయించారు ఎంతో అద్భుతంగా. చిదానంద రూప శివోహం శివోహం చాలా పాడారు. మరి అలాగా వాళ్ళందరి ద్వారా ఆ భగవంతుడు చేస్తున్నాడనే భావనలో ఉండాలి గానీ, నేను చేస్తున్నాను, నేనెంత బాగా పాడాను, నేనెంత బాగా చెప్పాను, నేనెంత బాగా క్లాసులు నిర్వహిస్తున్నాను అని కాదనమాట. నేనెవరికీ తలొంచను అన్నట్టు ఒక అహంకారి. అంటే అప్పుడు మరి మంగళవాడికి తలొంచుతావా అంటే అప్పుడు మాట్లాడకుండా ఊరుకున్నట్ట. అందుకని ఎప్పుడూ కూడా పొరుగువాడు పొరుగువాడికి మనం ఎప్పుడైనా సరే అహంకారంతో విర్రవీగినప్పుడు వాడు ఏదో ఒకటి మనకి అంటిస్తాడనమాట. అంటించినప్పుడు దాన్ని తట్టుకోగలగాలి. పెద్దలకు, వృద్ధులకు, జ్ఞానులకి, గురువులకి, భగవంతుడికి తల వంచి నమస్కరించాల్సిందే అవసరమైనప్పుడు. గురువు కనిపిస్తే నమస్కరించాలి. భగవంతుడు కనిపిస్తే నమస్కరించాలి. వృద్ధులు, పెద్దలు ఉన్నప్పుడు వాళ్ళు మనకన్నా అనుభవజ్ఞులు మనకన్నా ముందు పుట్టారు కాబట్టి వాళ్ళకి కూడా మనం గౌరవించి వాళ్ళకి నమస్కారం చేయాలి. ఇలాంటి బుద్ధి అందరికీ కలగదు. వివేకవంతులైన వాళ్ళకే ఇలాంటి బుద్ధి కలుగుతుంది. పూర్వజన్మ సుకృతం ఉన్న వాళ్ళకే కలుగుతుంది. అహంకారికి అధోగతి తప్పదు అని చెప్తున్నారు. అహంకారం ఎలాంటిదంటే తియ్యని విషం లాంటిది. తియ్యగానే ఉంటుంది. కానీ అదొక విషము. దాని వల్ల ప్రమాదం కొంచెం ఉంటుంది. అది కనిపించే శత్రువు. మిత్రుడుగా కనిపిస్తూ ఉంటాడు కానీ శత్రువు అన్నమాట. మిత్రుడుగా కనిపిస్తున్న శత్రువు అన్నమాట. తేనె పూసిన కత్తి లాంటిది అహంకారం అనేది. అందుకని చాలా నష్టపోయేది అహంకారం వల్లే ప్రతి ఒక్కళ్ళు కూడా. అందుకని అహంకారాన్ని మనం వదులుకోవాలి. అహంకారం గురించి ఈశావాస్యోపనిషత్తులో 15వ మంత్రం ఏం చెప్తోందంటే, హిరణ్యయేణ పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషన్న పావృణు సత్యధర్మాయ దృష్టయే అంటోంది. అంటే పరమాత్మ ముఖం బంగారు పాత్రతో కప్పబడి ఉంటుంది. ఓ భగవానుడా! నేను నిన్ను దర్శించటానికి వీలుగా నీవు ఆ పాత్రను తొలగించు అని ప్రార్థిస్తాడట శిష్యుడు. అయితే భగవంతుడు మనకు తన అనన్య భక్తి మన భగవంతుడి యందు మనకు అనన్య భక్తి ఉన్నప్పుడే ఈ అహంకారం అనే బంగారు పాత్ర తొలగించబడి మనకి సత్య దర్శనం అవుతుంది. అంటే అక్కడ భగవంతుడు కనిపించాలంటే సత్యం దర్శనం అవ్వడం అని అర్థం. ఆ సత్యానికి మనకి మధ్యలో ఒక పాత్ర అడ్డుగా ఉంటుంది. అది బంగారు పాత్ర అయితేనేమి, వెండి పాత్ర అయితేనేమి, ఇత్తడి పాత్ర అయితేనేమి, ఇనప పాత్ర అయితేనేమి. ఏదైనా మనకి భగవంతుడికి, మనకి అడ్డుగా ఉంది. అంటే సత్యం చూడలేకపోతున్నాం మనము. ఆ సత్యం చూడలేనప్పుడు మనం ఎన్ని ఉన్నా ఉపయోగం లేదు కదా! అసలు సత్యం తెలుసుకున్నప్పుడే మనం ఎవరమో, ఏంటి, ఎందుకొచ్చాం, ఏం చేయాలనొచ్చాం, ఏం చేస్తున్నాం అనేది మనం తెలుసుకోగలుగుతాం. అందుకని ఈ అహంకారం అనేది జ్ఞానార్జనకు అడ్డంకి. మనకి జ్ఞానం రావాలి అంటే దానికి ఈ అహంకారం అనేది చాలా అడ్డంకనమాట. అహంకారి గురువు వద్ద తల వంచలేడు. తను గురువు దగ్గర కూడా తల వంచడు. గురువు గారులే చెప్తున్నారులే అన్నట్టు ఉంటాడు తప్ప,
అస్సలు ఆ తల వంచలేడనమాట. అందుకే జ్ఞానాన్ని పొందలేడు. ఆయన చెప్తూనే ఉంటారు. కానీ అతను అవగతం చేసుకునే స్థితి అతనిలో ఉండదు. పొందినా కూడా ఒకవేళ ఆయన చెప్తుంది వింటున్నా కూడా అర్థం చేసుకునే స్థితి అతనిలో ఉండదనమాట. అర్థం చేసుకున్నా కూడా అనుభూతి కలగదతనికి. అది అహంకారాల లక్షణం అలా ఉంటుందనమాట. అందుకని ఆ అహంకారాన్ని తొలగించుకోవాలి. ఇంకా మూడోదేంటి అంటే జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ దోషాల దర్శనం. మానవ జీవితం అంతా కూడా దోషభూయిష్టం. దోషభూయిష్టం అంటే అప్పుడప్పుడు కొన్ని సుఖాలన్నా, కొన్ని దుఃఖాలు మాత్రం తప్పవు. అంటే దోషభూయిష్టం అంటే అన్ని తప్పులని కాదు. ఇక్కడ మనకి కష్టాలు కూడా ఉంటాయి, కన్నీళ్లు కూడా ఉంటాయి, బాధలుంటాయి, రోగాలుంటాయి అని చెప్తున్నారనమాట. అయితే ఈ మానవ జన్మ ఇలాంటిదే అని తెలిస్తే దీని మీద మనకి వైముఖ్యం కలుగుతుంది. అంటే ఇష్టం లేకపోవడం జరుగుతుంది. వైరాగ్యం కలుగుతుంది. అంటే ఇంక ఇది మనం ఏమనుకోవాలంటే ఈ భూమి మీదకి మనం వచ్చేటప్పుడే ఇష్టపడొచ్చాం. ఈ భూమి మీద అన్ని రకాలు ఉంటాయని తెలుసుకునే వచ్చాం. అందుకని ఇవన్నీ ఉంటాయి. ఉన్నా కూడా మనం వాటిల్ని పట్టించుకోకుండా పరమాత్మకి మనకు ఉన్నటువంటి ఆ పాత్ర ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని తొలగించుకుని, ఆ పరమాత్మని చూడడానికి మనం ప్రయత్నం చేయాలి అనే భావంతో మనం ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని ఇక్కడ కష్టాలున్నాయి, కన్నీళ్లున్నాయి, ఎప్పుడు ఏడుస్తూ కూర్చోవడం, రోగాలతో బాధపడుతూ ఉండడం. ఇవన్నీ మనం వస్తూనే ఉంటాయి. మనకు తెలుసు ఆ విషయం. యాక్సెప్టెన్స్ ప్రతీదీ యాక్సెప్ట్ చేసుకుంటూ, ఆ పరమాత్మకి, మనకి మధ్యలో ఉన్నటువంటి అడ్డు త్వరని తొలగించుకుంటూ వెళ్ళాలనమాట. ప్రపంచం అంతా దుఃఖమయం, దేహం అంతా రోగమయం అని పెద్దలు చెప్తూ ఉంటారు. అనిత్యం అసుఖం లోకం అంటారు. అంటే గీతాచార్యుడు కూడా అదే చెప్పాడు. అనిత్యం అసుఖం లోకం అని. అంటే విద్యవాద్యవి మానగ్రస్తం లోక శోక హతం చ సమస్తం అని భజగోవిందంలో కూడా విధివ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం అని భజగోవిందంలో కూడా శంకరాచార్యులు వారు చెప్పడం జరిగింది. వారేమంటున్నారంటే వ్యాధులతోనూ, అభిమానంతోనూ కూడినటువంటి దుఃఖాల చేత సతమతమైపోతున్నది ఈ మానవ జన్మ అని. అంటే పుట్టేటప్పుడు ఏడుస్తాడు, చచ్చేటప్పుడు ఏడుస్తాడు, మధ్యలోనూ రోగాలొస్తే ఏడుస్తూ ఉంటాడు, ముసలితనం వచ్చినా ఏడుస్తూ ఉంటాడు. ఇవే దుఃఖం. జరా దుఃఖం, జన్మ దుఃఖం, వ్యాధి దుఃఖం అని ఇలాగా అనేక దుఃఖాలు మనకి ఉంటాయన్నమాట. ఈ దుఃఖాలన్నీ ఉంటాయి. ఉంటాయి కానీ వాటిని మనం చూసుకుంటూ, యాక్సెప్ట్ చేసుకుంటూ వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని అనే స్థితిలో ఉండగలిగేలాగా మనం ఉండాలి. ఇదే జ్ఞాని యొక్క లక్షణం. మరి జన్మ దుఃఖం అంటే ఏంటో చెప్తున్నారిక్కడ. ఇది జన్మ దుఃఖం ఎలాంటిదంటే గర్భోపనిషత్తులో కూడా చెప్పబడిందిట. తలుచుకుంటేనే సిగ్గుతో మనం బాధపడిపోవాలి, చచ్చిపోవాలనిపిస్తుందిట. సిగ్గో, ఎగ్గో అది బహిరంగ రహస్యం. కోడిగుడ్డంత గర్భకోశంలో 9 నెలల నివాసం అక్కడ. అంటే అక్కడ లోపల ఉన్నటువంటి ఆ గుడ్డు ఎలా ఉంటుందో కోడిగుడ్డు, మనకి కూడా మనకి సంబంధించిన గుడ్డు అంతా గుడ్డు ఉంటుందన్నమాట. ఆ గుడ్డులో 9 నెలల పాటు ఒక జీవి అక్కడ జీవించాలి. ఆ క్రిములు కొన్నుంటాయట. ఎన్నో క్రిముల చేత పీడించబడుతూ ఉంటాడట ఆ లోపల ఉన్నటువంటి ఆ బిడ్డ. అయితే జఠరాగ్ని చేత తప్పించిపోతూ ఉంటాడు. ఆ జఠరాగ్ని వేడి తట్టుకోలేకపోతూ ఉంటాడట. తల్లి ఆహార విహారాల వల్ల తల్లి ఒక్కొక్కసారి వేడి నీళ్లు తాగుతుంది. ఒకసారి వేడి కాఫీ తాగుతుంది. ఒకసారి చల్లటి నీళ్లు తాగుతుంది. కూల్ డ్రింకులు తాగుతుంది. ఇవన్నీ ఆ బిడ్డ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయట. వాటిలి వల్ల అలమటించిపోయి ఉంటూ ఉంటాడట. ఒక్కొక్కసారి వణికిపోతాడట ఆ చల్లటి నీళ్లు తాగినప్పుడు. వేడి నీళ్లు తాగినప్పుడు తట్టుకోలేకపోతూ ఉంటాడట. మావి చేత అంటే మన మాయ అని ఉంటుంది కదా లోపల. ఆ మావి చేత బిగించబడి తలక్రిందులుగా ఉంటాడు. గట్టిగా బిగించబడి ఉంటాడు. పూర్వజన్మల స్మృతితో విపరీతంగా దుఃఖిస్తూ ఉంటాడట. అంటే ఆ పూర్వజన్మలకు సంబంధించిన స్మృతులన్నీ ఉంటాయి అతనిలో. ఉండి అవన్నీ గుర్తొచ్చి నేను ఆ అలా బాధ పెట్టానా వాళ్ళని? అలాంటి తప్పు చేశానా? అలాంటి పాపం చేశానా? అని ఒక మూల దుఃఖిస్తూ ఉంటాడట. ప్రసూతి వాయువుల చేత త్రోయబడడం. తనకు లోపల తల్లి ప్రసూతి జరిగినప్పుడు, ఆ ప్రసవం జరిగినప్పుడు లోపల నుంచి తోయబడుతూ ఉన్నప్పుడు, ఆ మలమూత్రాలతో మలమూత్రాల్లో ఒక పెద్ద పురుగులాగా పొర్లాడుతూ ఉండడం. ఇవన్నీ కూడా జన్మ దుఃఖాలనమాట. అంటే ఎన్ని జరిగితే కడుపు లోపల 9 నెలలు ఆ బిడ్డ ఉండి బయటకొస్తున్నాడో, ఎంత కష్టాన్ని అనుభవిస్తూ మానవుడు బయటకొస్తున్నాడో చూడండి ఫ్రెండ్స్. అదే జన్మ దుఃఖము అంటే. మరి మృత్యు దుఃఖం అంటే ఏంటంటే, పుట్టిన ప్రతి జీవి కూడా తప్పించుకోలేని దుఃఖం ఈ మృత్యు దుఃఖం. ఈ దేహం మృత్యుదేవత సొత్తనమాట. మనం ఈ దేహం ఇప్పుడున్నాము. మృత్యుదేవతకి ఎప్పటికైనా మృత్యుదేవత సొత్తే ఇది. పాలు, వెన్న, నెయ్యి, జీడిపప్పు, స్వీటు, హాటులతో చక్కగా మనం పెంచి ఫారిన్ సెంట్లు రాసి, పౌడర్‌లు, సోపులు, కాస్మెటిక్స్ అన్నీ కూడా పెట్టి పోషించి ఈ బంగారం లాంటి శరీరానికి చివరి దశలో ఏంటి కళ్ళు మూసుకుంటే ఒక్కసారి భావన చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఎప్పటికైనా ఈ శరీరాన్ని
మా మృత్యువుకి అప్పగించాల్సిందే. మర్మస్థానాలు భేదించబడతాయి. అంగసందులు వికలమైపోతాయి. వ్యాధులు, ప్రాణాలు నిర్బంధంగా బయటికి రావడం, అలా అలా ఒకసారిట ప్రాణం పోయేటప్పుట 1,00,000 తేళ్లు ఒకేసారి కుడితే ఎంత బాధ కలుగుతుందో అలాంటి బాధ, వశం తప్పి మలమూత్రాలు విడిచిపెట్టడం, ఇవన్నీ కూడా మన వశంలో ఉండదనమాట. భరించలేని యాతన ఇవి మృత్యు రోగాలు. మరింతేనా? ఇక మరణించబోతున్నానని తెలియగానే ఆ అమ్మాయి పెళ్లి, అబ్బాయి పెళ్లి అవ్వలేదే, ఇంకా చేయాలి. మేడ కడదాం అనుకున్నాను కట్టలేకపోయాను అని ఇలాగా భార్య బిడ్డల గురించి ఏడుస్తూ ఉండడం. ఇవన్నీ కూడా మరణ దుఃఖంలోకొస్తాయన్నమాట. అందుకనే మనం ఎప్పుడు కూడా జ్ఞానిగా మారి శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు ఇవన్నీ మనం అనుభవించాల్సిన అవసరం లేకుండా సునాయాసంగా, హాయిగా మనం ఎరుకతో ఉండి ఎలాంటి బాధ లేకుండా సునాయాసంగా శరీరాన్ని వదిలిపెట్టొచ్చు ఫ్రెండ్స్. అందుకని ప్రతి ఒక్కరం గూడా జ్ఞానిగా మారాలి. జర, దుఃఖం. ముసలితనం జర అంటే ముసలితనం అన్నమాట. ముసలితనం వస్తే అవయవాల పటుత్వం తగ్గిపోతుంది. శరీరం ముడతలు పడి బలహీనమైపోతూ ఉంటుంది. తల పండిపోతుంది, నోరు బోసిదైపోతుంది, కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, దేహం వణికిపోతుంది, కర్ర చేతికొస్తుంది. తనవారనుకున్న వారు నిరాదరణ చూపిస్తారు. సరిగ్గా చూడ్డానికి ఇష్టపడరు. హీనంగా మాట్లాడతారు. దీంతో కోపతాపాలు అధికమవుతాయి. ఇవన్నీ కూడా మనకి జరా దుఃఖ దోషాలు. అంటే అనారోగ్యం వచ్చినప్పుడు అలాంటి దుఃఖాలు మనం పొందాల్సొస్తుంది. ముసలితనం వచ్చినప్పుడు. అలాగే వ్యాధి దుఃఖాలు. వ్యాధులు శత్రువుల్లాగా సతాయిస్తూ ఉంటాయి. కొందరికి చుట్టపు చూపుగా వస్తాయి. అప్పుడప్పుడొచ్చి పలకరించిపోతూ ఉంటాయి. కొందరి విషయంలో అయితే రావటం, పోవటం కాదు. ఇంక ఈ ఇల్లు నాదే అంటూ నిత్యం ఆ దేహంలోనే కాపురం ఉంటూ ఉంటాయి అనారోగ్యాలు. ఎంతోమంది సంవత్సరాల తరబడి మంచాలు పట్టిన వాళ్ళు లేరా మనం చూస్తున్నాం గదా! ఎంతమందో పెరాలిసిస్ వచ్చి మంచం మీద పడిపోవడం, రకరకాల రోగాలతో మంచాల మీద ఉండడం ఇలా ఉంటోందనమాట. భూమి లోపల మురికి కాలువలు నింపుకొని దర్జాగా కనిపించే పట్టణ వీధులు ఎలా ఉంటాయో, అలా శరీరం అంతా కూడా లోపల మురికి కూపాలు, చెండాలాలని దాచుకుని, చర్మం అనే ఈ ముసుగు వేసుకొని రమ్యంగా కనిపిస్తోంది ఈ శరీరము. లోపలంతా చెండాలమే కానీ, బయట మాత్రం మురికి మామూలుగా కనిపిస్తోంది రమ్యమైనటువంటి శరీరంలాగా. ఇది రోగాల పుట్ట ఒక్కొక్కసారి అందరికీ కొంతమందికి. ఓసారి ఒక రైల్లో ఒక ముసల్మాను తోలుతిత్తి నిండా నీళ్లు పట్టి తీసుకొచ్చి అందరికి మంచినీళ్ళు కావాలన్న వాళ్ళకి ఇస్తున్నారు. ఒకడికి దాహం వేస్తే మంచినీళ్ళు కావాలని అడిగాడు. అడిగితే అప్పుడు ముసల్మాను అయితే ఇగో నోరు పట్టు నీళ్లు పోస్తానంటాడు. అంటే అప్పుడు తిత్తి శుభ్రమైందేనా అని అడుగుతాడితను. అంటే ఏమన్నాడంటే అతను, నాయనా నేను పోసే తిత్తి కన్నా నువ్వు తాగే తిత్తి సరైందో కాదో శుభ్రమైందో కాదో చూసుకో అంటాడన్నమాట. అలాగా మరి ఎప్పుడు కూడా మనం దాని గురించి మన దేహం గురించి మనం ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్. ఆలోచించుకొని ఈ దేహాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంటే మన ఆత్మ లోపలికి మనం అనుసంధానమై ఉండాలి. మన లోపలే ఉన్నటువంటి ఆ పరమాత్మ శక్తి ఏదైతే ఉందో అమ్మ అంటారు లలితామాత, "మీ లోపలే నేనున్నాను. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ" అంటారు. అంతర్ముఖం అవ్వండి మీకు దొరుకుతాను. మీరు బహిరంగంగా ఎంత వెతికినా నేను దొరకటం దుర్లభం అని చెప్తారు. అహమాత్మానం సర్వభూతానాం అంటారు కృష్ణ పరమాత్మ. అంటే మన లోపల ఉన్నటువంటి ఆత్మ పదార్థం ఏదైతే ఉందో ఆ సత్యాన్ని తెలుసుకొని, ఆ సత్యం వైపు మనం ప్రయాణం చేయడం వల్ల మన లోపలంతా శుద్ధి జరుగుతుంది. అలాగే వ్యాధితో బాధపడుతున్న వాళ్ళని, ముసలితనంతో బాధపడుతున్న వాళ్ళని చూసి, మరణించిన వాడిని చూసి సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. ఎవరైతే వ్యాధితో బాధపడుతున్నాడో, ముసలితనంతో బాధపడుతున్నాడో, మరణించి ఉన్నాడో అలాంటి వాళ్ళని ముగ్గురిని చూసి ఒక సిద్ధార్థుడు బుద్ధుడిగా మారాడు. మనం రోజు ఎంతమందినో చూస్తూనే ఉన్నాము. కానీ మనం బుద్ధుళ్ళుగా మారాలి అంటే ఆ సిద్ధార్థుడిలాగా మనం ఆలోచించాలి. ఆ సిద్ధార్థుడు ఎంత ప్రేమతత్వంతో అమ్మో! మానవుడు ఇన్ని కష్టాలు పడుతున్నాడా? ఈ కష్టాల నుంచి మానవుడిని బయటకి తీసుకురావాలి అనే ఉద్దేశ్యంతోనే ఆయన అలా అహర్నిశలు కష్టపడి చాలా ఎంతో శ్రమ కోర్చి ఆయన సన్యాసం స్వీకరించి రకరకాల గురువుల్ని కలిసి ఆ రకంగా ఆయన మన కోసం ఆనాపానసతి ధ్యానం అనేటువంటి ధ్యానాన్ని కనుగొనడం జరిగింది. మళ్ళీ తర్వాత 2500 సంవత్సరాల తర్వాత మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మళ్ళీ దాన్ని బయటకు తీసి శ్వాస మీద ధ్యాస అనే పేరుతో మీరందరూ దేవతలే, మీరు తెలుసుకోలేకపోతున్నారు, మీరు దీనులు కాదు, హీనులు కాదు అని ఆయన మనకి ఇవన్నీ కూడా మళ్ళీ ధారపోసి మనందరిని కూడా మళ్ళీ తయారు చేసి మీరందరూ దేనికైనా సమర్థులే అని మనకు తెలియచేసిన మహానుభావులు మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అందుకని ఇది కూడా మనం ఈ దుఃఖాల నుంచి కూడా విముక్తి పొందాలి. ఒక బుద్ధుడిగా తయారై ఉండాలి. ఆ బుద్ధుడిగా తయారైనప్పుడు మనకు ఆ దుఃఖాల గురించిన సమస్యలే ఉండవు ఫ్రెండ్స్. వాటి నుంచి బయటపడగలుగుతాం.
జనన మరణ చక్రాల నుంచి మనం బయటపడగలుగుతాం. ఇదే ఆఖరి జన్మ చేసుకోగలుగుతాం. అనారోగ్యాల బారి నుంచి మనం బయటపడగలుగుతాం ధ్యానం ద్వారా. అలాగే మనం ప్రతి విషయంలో కూడా మనం సవ్యంగా జీవించడం అనేది నేర్చుకుంటాం అన్నమాట. ఇక్కడికి ఈ 3 లక్షణాలు మనం ఈ శ్లోకంలో నేర్చుకున్నాం. ఇప్పుడు 10వ శ్లోకంలో మళ్ళీ మరి 3 శ్లోకాలు ఆయన తెలియజేస్తున్నారు మనకి. అసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టనిష్టోపపత్తిషు అంటున్నారు. అంటే విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉండడము. అంటే ఏదైనా విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండడం. ఈ ఇంద్రియ నిగ్రహాలతో కూడి ఉండి వాటిల మీద పడిపోకుండా ఇది ఎంతవరకు అవసరమో అనేది తెలుసుకొని ఆసక్తి లేకుండా ఉండడం. పుత్రులు, భార్య, గృహము మొదలైన వాటిలతో తాదాత్మ్యం చెందకుండా ఉండడం. అయిష్టాలు సంభవించినప్పుడు మనసును మనం సమత్వంతో ఉంచుకోవడం అనేది తెలుసుకోవాలి. ఈ మూడిట్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసక్తి అంటే అసక్తికి వ్యతిరేక పదం అనాసక్తి లేదా అసక్ అనాసక్తి అంటే అసక్తి అన్నమాట. అసక్తి వేరు, ఆసక్తి వేరు. అసక్తి అంటే అనాసక్తి. అంటే ఆసక్తి లేకుండా ఉండడమే అసక్తి. ఆసక్తి లేకుండా ఉండడమే అసక్తి అన్నమాట. అందుకని ఈ భూమి నాది, ఇది నాది, అది నాది అనుకుంటూ ఉంటారు చాలామంది. ఇది నా వస్తువు, ఇది నేను నా సొంతం అనుకుంటూ ఉంటారు. ఇలా ఆసక్తితో అది నాది, ఇది నాది అనుకోవడం అనేది ఉండరాదు. అనాసక్తితో ఉండాలి. విషయ వస్తువుల పట్ల, భోగాల పట్ల, వీటిలన్నిట్లి పట్ల కూడా ఆసక్తి తగ్గించుకోవాలని చెప్తున్నారనమాట ఇక్కడ. అలాగే విషయ చింతన వల్ల సంఘభావం ఏర్పడుతుంది. అంటే ఏదైనా ఒక విషయాలు నాకు ఇది కావాలి, అది కావాలనుకున్నప్పుడు సంఘభావన అంటే నాకు ఇంక దాన్ని సొంతం చేసేసుకోవాలనే భావన ఏర్పడుతుంది. దాన్ని సంపాదించాలి, అనుభవించాలి అలా అనిపిస్తుందన్నమాట. దానివల్ల కోరికలు, కోపాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. మన మనసు అదుపు తప్పిపోతూ ఉంటుంది అలాంటప్పుడు. అది జ్ఞానార్జనకు ఆటంకం అవుతుంది. అంటే ఇంక జ్ఞానార్జనకు సమయం ఎక్కడుంది ఇక్కడ మనం సంపాదన మీదే పడిపోతూ ఉంటాం. మొత్తం 24 గంటలు సంపాదన అది కావాలి, ఇది కావాలి కోరికలు తీర్చుకోవడం కోసమే మనం సమయాన్ని కేటాయిస్తూ ఉంటామనమాట. ఇది నాది, అది నీది అని ముద్రలేసుకుంటూ ఉంటారనమాట. మనం వచ్చేటప్పుడు మన వెంట ఏమైనా తీసుకొచ్చామా? మనం వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకువెళ్తామా? అన్నీ వదిలి వెళ్ళాల్సిందే కదా! ఇప్పుడు ప్రతి ఒక్కడు ఒక గుప్పెడు మట్టిని తీసుకెళ్ళాడనుకోండి అసలు ఈ భూమి మీద మట్టే ఉండేది కాదు. అందుకని మట్టిని కూడా ఎవరు తీసుకెళ్ళలేరు. ఇల్లు, వాకిళ్ళు, డబ్బు, స్థలాలు, పొలాలు, భార్యాబిడ్డలు, తల్లిదండ్రులు మొదలైన వారందరిని కూడా అన్నింటిని విడిచిపెట్టి పోవాల్సిందే ఈ శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు మనము. కనుక దేని మీద ఆసక్తి లేకుండా లభించిన దాన్ని అనుభవించు. అంటే ఇప్పుడెలా ఉండాలంటే, ఒక జమీందారు ఇంట్లో ఒక పని మనిషి ఉందనుకోండి. ఆ పని మనిషి ఎలా ఉంటుంది, అక్కడ జమీందారు ఇంట్లో ఉన్నప్పుడు తను గూడా అక్కడ వాళ్ళేసుకున్న ఏసీని ఆ రూముల్లో తిరుగుతూ ఆ ఏసీని అనుభవిస్తుంది. వాళ్ళకేదైతే వండి పెట్టినారో అవే తింటుంది. అన్నీ అక్కడ అనుభవిస్తుంది. కానీ ఏది తనది కాదు. ఏ ఆసక్తి లేకుండా ఉండగలగడం అనేది అలవాటు చేసుకోవాలన్నమాట. వేమన గారు ఒక పద్యం చెప్తారు. భూమి నాది అనిన భూమి పక్కున నవ్వు. భూమి నాది, నాది, నాదంట. అప్పుడు భూమి పక్కున నవ్వుతుందట. దానహీను చూసి ధనము నవ్వు. ఎంత దానం ఉంటే ఏం లాభం? సరైన దానం చేయకుండా ఉంటే. అందుకని ధనం నవ్వుతుందట. కథన భీతుని చూసి కథన భీతుని చూసి కాలుడు నవ్వు. అంటే కథన భీతుడంటే యుద్ధ రంగంలో భయపడేవాడిని చూసి కాలుడు ఆహ్, యమధర్మరాజు నవ్వుతాడట. ఏంట్రా వీడింత భయపడుతున్నాడని. అలాగా మనం చాలా మంది భూమి నాది, భూమి నాది అంటారు. అప్పుడు భూమాత నవ్వుకుంటుందట. ఏంట్రా బాబు నేను ఎప్పుడు ఇక్కడే ఉంటున్నాను. నాది నాది అంటున్నారు. వాళ్ళెళ్ళిపోతున్నారు. నేనిక్కడే ఉంటున్నాను అని నవ్వుకుంటుందట ఆవిడ. అయితే ఎవ్ వ ఎవరే నాయనా నీవు నాది, నాది అని నువ్వు ఆహ్, నీ గుండెలు బాదుకుంటూ చెప్తున్నావు. నేనెప్పుడూ ఇక్కడే ఉన్నాను. నువ్వు పుట్టకముందు ఇక్కడే ఉన్నాను. నువ్వు పోయిన తర్వాత కూడా నేనిక్కడే ఉంటాను. నాది, నాది అన్న వాళ్ళందరూ కూడా నాలో కలిసిపోయారు. రేపు నీ గతి కూడా ఇంతే అని ఆవిడ నవ్వుతుందట. ఇక్కడున్న సమస్తం ఈశ్వరుని సొత్తు. అసలు అయినటువంటి ఆ ఈశ్వరుడు అనుభవించడానికి మాత్రమే మనకు అవకాశం ఇచ్చాడు. అసలు ఓనర్ ఈశ్వరుడు. మనకి అవకాశం ఎలా ఇచ్చాడు? అనుభవించడానికి మాత్రమే ఇచ్చాడు. ఈశ్వరుడు కనుక వీటిల మీద ఆసక్తి విడిచి, మమకారాన్ని విడిచి, నిర్లిప్తంగా మనం అనుభవించాలని విడిచిపెట్టి వచ్చినప్పుడు స్వేచ్ఛగా మనం ఎప్పుడైతే విడిచిపెట్టి వెళ్తామో అప్పుడు ఈశ్వరుడే మనకేది కావాలంటే అది ఇస్తాడు. మనకిదేమొద్దు, మనకి దీనితో పని లేదు, అనుభవించటం వరకే అనుకున్నప్పుడు, ఆ ఈశ్వరుడే మనకేం కావాలంటే అది చూసుకుంటాడు.
ఒక ధనవంతుడు చనిపోయేటప్పుడు తన మేడలు, భూములు, ఆస్తిపాస్తులు, భోగ్య వస్తువులు అన్నీ కూడా భార్య బిడ్డలను వదలలేక, వదలలేక ఏడుస్తూ బోరున ఏడుస్తూ విలపిస్తూ వెళ్తాడు. అదే ఒక హెడ్ మాస్టరు స్కూల్లో హెడ్ మాస్టర్‌గా 20, 30 ఏళ్ల నుంచి చేసిన తర్వాత ఆయనకి రిటైర్ అయిపోయినప్పుడు ఆయన అన్నీ వదిలేస్తాడు. ఆ పిల్లల్ని స్కూల్ పిల్లల్ని వదులుతాడు. బల్లలు వదిలేస్తాడు. స్కూల్ వదిలేస్తాడు. అన్నీ ఆఫీస్ రూమ్ వదిలేస్తాడు. అన్నీ వదిలి ఇంటికెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ దీనికి, దానికి ఎంత తేడా ఉందో అలాగా ఉండాలి. ఒక హెడ్ మాస్టర్ ఎలాగైతే తను రిటైర్ అయినప్పుడు ఎలాగైతే వెళ్ళిపోతున్నాడో, అలాగే ఈ భూమిని వదిలి వెళ్ళేటప్పుడు మనం కూడా ఈ లోక చింతన మాని, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది నాది, అది నాది అని తీసేసి, మనం ఈ కేవలం మనం ఏమీ తేకుండా వచ్చాము, ఏమీ తేకుండానే వెళ్ళాలి. పట్టుకెళ్తాం. ఏం పట్టుకెళ్తాం అంటే మనం చేసిన కర్మలు పట్టుకెళ్తాము. అందుకని ఎలాంటి కర్మలు చేయాలి? అసలు ఆ కర్మల స్థితుల్లో మనం ఉండి ఇంకా కర్మలు అనిపించాలి ఈ భూమి మీదకి వస్తూ వెడుతూ ఉండడమేనా? ఇదంతా కూడా మనం ఆలోచన చేయాలి. అలాగే జ్ఞాని మమకారాన్ని, ఆసక్తిని వదిలి వస్తువులు నిర్లిప్తంగా అనుభవిస్తూ వదలాల్సొచ్చినప్పుడు సంతోషంగా వదిలేసి పరమాత్మని పట్టుకోవడం జరుగుతుంది. అందుకని జ్ఞానిగా ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి. ఈ భావన ఉన్న వాళ్ళనే జ్ఞాని అంటారనమాట. మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు మరి అలా ఉండేవారు. ఏది నాది కాదు అనే భావనలో ఉండేవారు. ఆయన స్వాతంత్రం తెచ్చాడు గానీ, ఆయనకేమి అక్కడ ఏమి అడగలేదాయన. నాకు ఇక్కడ పదవులు కావాలి అని ఆయన అడగలేదనమాట. అలాగే పుత్రధార గృహాదిషు అనభిష్వంగః. ఇది రెండోదనమాట. అభిష్వంగః అంటే అతి స్నేహము. అనభిష్వంగః అంటే అంతే తగులుకోకుండా ఉండడం. అంటే ఏదైనా ఒకటి మామూలుగా ఉండాలి తప్ప నా తామరాకు మీద నీటి బిందువులాగా దాంట్లోకు మరీ వెళ్ళిపోకూడదు. డీప్‌గా వెళ్ళిపోకూడదనమాట. సంతానము, భార్య, భర్త, ఇల్లు మొదలైన వాటిల పట్ల అతి స్నేహం పనికిరాదు. వీటిని ఈషణత్రయం అంటారు. దారేషేణ, ధనేషణ, దారేషణ, ధనేషణ, పుత్రేషణ. వీటిని ఈషణత్రయము అంటారనమాట. అంటే హ్మ్. భార్య పట్ల, ధనం పట్ల, లేదా పుత్రుల పట్ల పూర్తిగా అందులోకి లొంగిపోయి అతిగా ఉండకూడదనమాట. వీటిలో మానవుడు తగులుకోకూడదు. వీటిని కలిగి ఉండడం తప్పు లేదు. భార్య ఉండాలి, భర్త ఉండాలి, పిల్లలుండాలి, అన్నీ ఉండాలి. కానీ వాటిపై అతి స్నేహం కూడదు. అది గ్రహించాల ప్రతి ఒక్కళ్ళు గూడా. నిజంగా ఇదేం శాశ్వతం కాదు మనకి. ఇవ్ మనకి ఇవన్నీ కూడా దూరమైపోతాయి. మనం ఉన్నన్నాళ్ళే ఇవి. ఆ తర్వాత దూరమైపోతాయి. తర్వాత కూడా మళ్ళీ మనం ఒకవేళ ఉన్నప్పుడు కూడా ఉన్నా కూడా వాళ్ళు మనతో సరిగ్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అప్పుడు కూడా మనం బాధపడతాం. వాళ్ళతో మనం అతిగా ఉంటే, వాళ్ళు ఒక్కొక్కసారి మనతో సరిగా ఉండకపోవచ్చు. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక మనతో సరిగా ఉండకపోవచ్చు. భార్య కొన్నాళ్ళ పేరు తన ఇండివిడ్యువాలిటీతో ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు, అయ్యో! నాకు దూరమైపోతున్నారే అనే ఫీలింగ్ కలగకుండా ఉండడానికి ఎప్పుడు కూడా తటస్థంగా ఉండడం అనేది అంటే ప్రేముండాలి. కానీ అతి ఉండకూడదు. ఈ విషయాలన్నీ గ్రహించి, ఈ వాటి కొరకే నా జీవితం అని కాకుండా, ఆ భ్రమలు లేకుండా జీవించాలనమాట. పప్పులో ఉప్పేస్తే రుచి కదా అని పప్పెంతుందో అంత ఉప్పు వేసేస్తామా? వెయ్యం కదా! అలా వేస్తే తినగలుగుతామా అసల? అలాగే భార్యాబిడ్డల మీద, సంపదల మీద వ్యామోహం ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉండాలనమాట మనం. ద్రోణాచార్యుడు కూడా మరి తన పుత్రుడి మీద వ్యామోహంతోనే తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నీవు అశ్వత్థామ హతః కుంజరః అనగానే ప్రాణాలు వదిలేసాడు. చనిపోయాడతను. అందుకనే మళ్ళీ రావణాసురుడు కూడా స్త్రీ వ్యామోహంతోనే సర్వనాశనం అయిపోయాడు. దుర్యోధనుడు రాజ్య సంపదల మీద వ్యామోహంతోనే సర్వనాశనం అయిపోయాడు. కనుక వ్యామోహం అనే జిడ్డుని వదిలించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఒక అద్దం ఎలా ఉంటుంది? ఏది అద్దంలో చూపిస్తే అది చూస్తూ ఉంటుంది. దాన్ని కౌగిలించుకుంటూ ఉంటుంది. నేను అద్దంలో నుంచుంటే నేను కనిపించేలా చేస్తుంది. మీరు నుంచుంటే మీరు కనిపించేలా చేస్తుంది. ఒక పుష్పాన్ని చూపిస్తే పుష్పం కనిపించేలా చేస్తుంది. కానీ అది అంటించుకోదు. మళ్ళీ అది మనం పక్కకి రాగానే వేరే ఏది ఉంటే దాన్నే స్వీకరిస్తూ ఉంటుంది. అలా మనం అద్దంలా ఉండాలి. అలాగే ఇంకోటేంటంటే ఇష్టానిష్టోపపత్తిషు సమచిత్తత్వం. ఇష్టాయిష్టాలతో, మంచి చెడులతో, సుఖదుఖాలలో మనసును సమస్థితిలో ఉంచుకోగలగాలి. జ్ఞాని లక్షణం అది. మంచి జరిగితే ఇష్టమైనది లభిస్తే పొంగిపోవడం, ఇష్టమైనది లభించినా, మంచి జరిగినా పొంగిపోవడం, చెడు జరిగినా, అయిష్టం జరిగినా కూడా కుంగిపోవడం. ఇలా చేస్తూ ఉంటారు మానవులు. ఇది సామాన్య లక్షణం అన్నమాట. అది జ్ఞాని లక్షణం కాదు. మన పరిస్థితి ఎలాంటిదంటే కొలిమితిత్తి లాంటిది. అంతలోనే పొంగిపోతూ ఉంటారు. అంతలోనే కుంగిపోతూ ఉంటారు. మళ్ళీ అంతలోనే అణగారిపోతూ ఉంటారు. అంతలోనే మళ్ళీ
బాగా ఇష్టంగా ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటారు మానవులు. లెక్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్నంటారు. అంటే కార్యసాధకుడు ఎవరైతే ఉన్నారో దాన్ని లెక్కలోకి తీసుకోడు. ఎలా ఉన్నా సరే దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకోగలుగుతాడనమాట. లోకంలో ముళ్ళుండకూడదు అని భావించకూడదు మనం. చెప్పులేసుకొని నడవాలి. ఎండ ఉండకూడదు అనుకోకూడదు. గొడుగేసుకొని నడవాలి. అలా మనం మనకి కావాల్సినట్లు మనం చూసుకోవాలి గానీ, అక్కడ అలా ఉండకూడదు అంటే ఎలా కుదురుతుంది? వాళ్ళలో మార్పు రావాలనుకోకూడదు. మనలో మార్పు రావాలి. మనం ఎంతవరకు ఇలా ఉంటే ఉపయోగపడతాము ఇతరులకి అనే భావనలో మనం ఉండాలి. అందుకని దుఃఖించి ప్రయోజనం లేదు ఇలాంటి వాటిల వల్ల. మనం ఏదైనా మనకి సరికాని విషయాలు కనిపిస్తే వాటి కోసం దుఃఖిస్తే ఉపయోగం ఏమీ లేదు. సుఖ దుఃఖాలనేవి మానవుడికి గీటురాళ్ళు లాంటివన్నమాట. భగవంతుడు పెట్టే పరీక్షగా భావించుకోవాలి మనం ఎప్పుడైనా సరే. ఓహ్! ఇదేదో భగవంతుడు నాకిచ్చిన పరీక్ష. దీని ద్వారా నేనేదో నేర్చుకోవాల్సిందుంది నేర్చుకుంటున్నాను. ఇదొక అనుభవం అనే భావనతోకి మనం ఎప్పుడైతే ఉంటామో, అది మన నుంచి తప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది. మనకి నచ్చని విషయం ఉంటే అది తప్పుకుంటుంది. మనం ఎప్పుడైతే దాన్ని ఎక్కువగా తీసుకొని దాని మీదే పెట్టి మనసు ఇంకా ఇంకా రుద్దుతూ, ఇంకా ఇంకా బాధపడుతూ ఉన్న కొద్దీ అది మనల్ని బిగించేస్తుంది. ఎప్పుడైతే ఓహో! ఇదేదో నాకు నేర్చుకోవడానికొచ్చిన అనుభవము అనుకుంటే అది పక్కకెళ్ళిపోతుంది. ఓహ్! వీళ్ళని మనం ఏం చేయలేములే. వీళ్ళని మనం ఎంత రాత్రి రంపాన పెడదామన్నా వీళ్ళు లొంగరు మనకని పారిపోతున్నాం. ఇలా ఇష్టాయిష్టాలని మనం ఈశ్వర ప్రసాదంగా భావించి, మనకిష్టంగా ఉన్నా, అయిష్టంగా ఉన్నా దాన్ని ఈశ్వర ప్రసాదంగా మనం భావించి సమచిత్తంతో ఉండాలి. మనసుని ఒక అద్దం ఎలా ఉండాలో అలా ఉంచుకోవడం నేర్చుకోవాలి. ఇలాగా మనం ఈ రకంగా ఈ 3 లక్షణాలు కూడా పెంపొందించుకోవాలి. తర్వాత ఇంకా మరో శ్లోకంలో మరో 3 లక్షణాలు తెలియజేస్తున్నారు. మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది అంటున్నారు. అంటే నా నాకన్నా ఇతరమైనటువంటి దేని యందైనా లేని మనసు లేని వాడై వ్యభిచరించని భక్తి కలిగి ఉండుట. ఏకాంత ప్రదేశంలో గడుపుట. జన సముదాయం లేకుండా ఉండేలాగా అభిరుచి కలిగి ఉండుట. అంటే ఏకాంతంగా ఉండడమే ఒక విధంగా అది గూడా. ఇప్పుడు ఈ మూడిటి గురించి మనం తెలుసుకుందాం. మనసు పరిపరి విధాలు పోకుండా ఏకాగ్రం చేస్తే గొప్ప శక్తొస్తుంది మనకి. ఆ మనోశక్తిని ధ్యానానికి వినియోగించుకోవాలి ప్రతి ఒక్కళ్ళం కూడా. భక్తిని ఉపయోగించుకోవాలి. ఆ మార్గాల్నే మనకి ఈ శ్లోకంలో తెలియచేస్తుందనమాట. మైచానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి. అవ్యభిచారిణి శక్తి అంటే అవ్యభిచారిణి భక్తి అంటే వ్యభిచరించని భక్తి. అంటే మనస్సు అనేకమైనటువంటి లౌకికమైనటువంటి విషయాలపైకి పరుగులు తీస్తూ ఉంటుంది. అలా ఉంటే మనస్సుకి నిలకడ ఉండదు. ఏకాగ్రత కుదరదు. పరమాత్మపై నిలపాలంటే నిలపలేదు అప్పుడు మనసు. కనుక ప్రాపంచిక విషయాలు, వస్తువులు, భోగాలు అన్నీ కూడా అనిత్యమైనవి. అది తెలుసుకోవాలి. తాత్కాలిక సుఖాల్ని ఇచ్చినట్టే ఇచ్చి దుఃఖాలనే మిగులుస్తాయి అవి అనేది అర్థం చేసుకోవాలి. అవి దోషాలతో కూడినవని తెలుసుకొని వాటి నుంచి మనసుని మరలించుకోవాలి. మనలోని పరమాత్మ పైనే మన మనసుని నిలపాలి. సాధనలు చేసుకోవాలి, ధ్యానాలు చేసుకోవాలి. అలాంటి టైంలో మనసు చెలించకుండా మనం చూసుకుంటూ ఉండాలి. జ్ఞాని ఇలా నిశ్చలమైనటువంటి మనసుతో మనకి భక్తితో అంటే భక్తి అంటే ఎలాంటి భక్తి అంటే స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యా విధీయతే అంటారు గదా! అంటే మనం స్వస్వరూపానుసంధానం ఏదైతే ఉందో అదే భగవంతుడు మనలోనే ఉన్నాడు. నా స్వస్వరూపం నా భగవంతుడే అనేటువంటి స్థితిలో ఆ ఏకాగ్రమైన మనస్సుతో మన లోపల పరమాత్మ యందు మనసు నిలిపి మనం అప్పుడు ఆ పరమాత్మతో మనం అనుసంధానమైనప్పుడు మనం ఎలా ఉంటామో అప్పుడు మనకి ఏది కావాలంటే అది మనమే సంపాదించుకోగలుగుతాం. మనమే సృష్టించుకోగలిగే స్థితి మనకొస్తుంది. అంతేగాని మనకేదో కష్టాలొచ్చినప్పుడు వెంకటరమణ సంకటహరణ అంటూ పాటలు పాడడమో, భజన చేయటం. అంతా బాగున్నప్పుడు ఏముందిలే అని పట్టించుకోకుండా ఉండడం. అలా కాకుండా ఎల్లప్పుడూ నేను ఆత్మస్వరూపాన్ని, నేను దైవాన్ని, నా నా రూపమే నా స్వస్వరూపమే నా భగవంతుడు అనేటువంటి స్థితిలో నేను అంటే ఇక్కడ ఆత్మ, నేను అంటే పరమాత్మ. నేను అంటే ఈ దేహం కాదు, ఈ ఇంద్రియాలు కాదు, ఈ మనసు కాదు, ఈ బుద్ధి కాదు, ఈ చిత్తం కాదు అనేటువంటి స్థితి ఎల్లప్పుడూ ఉండాలి మనకి. టీవీ చూస్తున్నా కూడా సడెన్‌గా నేను దైవాన్ని కదా అని గుర్తు చేసుకోవాలి మనం. వంట చేస్తున్నా కూడా నేను దైవాన్ని కదా అని గుర్తు చేసుకోవాలి. ఆ దైవ భావంతో మనం ఏ పని చేసినా కూడా ఎంతో అద్భుతంగా తయారవుతుంది. ఒక వంట చేసినా, ఒక పని చేసినా ఒక అద్భుతంగా మనం చేయగలుగుతాం అన్నమాట. అందుకని నేను దైవాన్ని కదా! నేను అద్భుతంగా చేయగలను అనేటువంటి భావంతో మనం పనులు కూడా చేసుకుంటూ ఉండాలి.
అలాగే భగవంతుడి పట్ల భక్తి మనం అఖండంగా, నిరంతంగా ఉంటేనే భగవంతుడికి మనకు డైరెక్ట్‌గా కనెక్షన్ ఉంటుంది. భక్తి అంటే చెప్పుకున్నాం గదా! భగవంతుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. ఆ భగవంతుడి పట్ల మనం భక్తిని కలిగి ఉండాలి. అప్పుడే మనకి భగవంతుడికి ఎప్పుడు కూడా కనెక్షన్ అనేది ఉంటూ ఉంటుంది. నేను చెప్పుకున్నాం మనం ఒక గుప్తమైనటువంటి తెర ఒక అనుభవం ఉంటుంది. మా గురువుకి, శిష్యుడికి మధ్యలో ఎప్పుడైతే ఈ శిష్యుడు సరిగా ఉండడో ఆ తెర వేసేస్తాడు భగవంతుడు అని చెప్పని, గురువు వేసేస్తాడు అని చెప్పుకున్నాం. అది భగవంతుడి విషయంలో కూడా అంతే ఫ్రెండ్స్. భగవంతుడికి, మనకి కూడా మధ్యలో ఒక తెర అనేది ఉంటుంది. ఆ తెర వేసేస్తారనమాట మనం సరిగా ఉండకపోతే. ప్రతి క్షణం తన ఆత్మని అని భగవంతుడు తనలోనే ఆత్మ రూపంలో నివసిస్తున్నాడనే సత్యాన్ని మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. బ్రేకులు ఉండకూడదిక్కడ. కొంతసేపు భక్తితో ఉండడం, కొంతసేపు భక్తి లేకుండా ఉండడం ఇలా చేయకూడదనమాట. ఇలా అనన్య భక్తి యోగాన్ని మనం కనుక ఉంచుకుంటేనే మనకి జ్ఞానం అనేది లభిస్తుంది. ఆ జ్ఞానంతోనే మనకు మోక్షం అనేది కలుగుతుంది. ఆ భక్తి లేనివాడు జ్ఞాని కాలేడు. భక్తి అంటే మనం చెప్పుకున్నాం స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యా విధీయతే అని. మరి ఆ జ్ఞానంతోనే మనకు మోక్షం కలుగుతుంది. భక్తి లేనివాడు జ్ఞాని కాలేడు. భక్తి లేని జ్ఞానం మోక్ష ప్రాప్తికి దారి తీయదు. కనుక జ్ఞాన ప్రాప్తికి అనన్య యోగం కావాలి మనకి. మనసు అన్యంగా పోకూడదు. అంటే వేరే విషయాల మీదకి వెళ్ళనివ్వకుండా ఈ మనసుని ఈ పరమాత్మ యందే మనసు నిలిపి మనం ఎప్పుడైతే ఉంటామో అదే మనం సరైన స్థితిలో ఉన్నట్టు, ఒక జ్ఞానిగా ఉన్నట్టు అవుతుందన్నమాట. అలాగే వివిక్త దేశ సేవిత్వం. దీనికి అర్థం ఏంటంటే ఏకాంత ప్రదేశంలో ఉండాలి అనేటువంటి భావన. జ్ఞాని ఏకాంత ప్రదేశంలో ఎందుకు ఉండాలనుకుంటున్నాడు అంటే, ధ్యానం చక్కగా కుదిరేందుకు తనకి వీలుగా ఉంటుంది. ధ్యానానికి అనుకూల పరిస్థితి అంటే ఇప్పుడు ఏకాంత ప్రదేశం అంటే ఒక అడవిలోకి గాని, లేకపోతే కొండల్లోకి కానీ, ఏదైనా ఒక ప్రకృతి ప్రదేశాలకు వెళ్లి అక్కడ చక్కగా ధ్యానం చేసుకోవాలనిపిస్తుంది మనకి. అనుకూల పరిస్థితిని కైవల్యోపనిషత్తులో కూడా అలాగే చెప్తుందన్నమాట. వివిక్త దేశేష సుఖాసనస్థః అని అంటే ఏకాంత ప్రదేశంలో సుఖాసనంలో కూర్చుని చక్కగా సాధన చేసుకుంటే బాగా కుదురుతుంది అని కైవల్యోపనిషత్తులో కూడా చెప్పబడింది. రకరకాల మనస్తత్వాల గల మనుష్యుల మధ్య మనం అనేక ఆకర్షణలతో కూడిన వస్తువుల మధ్య ధ్యాన సాధన చేయడం ద్వారా మనకి ధ్యానం సాగదు. అక్కడ ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఏవో ఒక మాటలొస్తూ ఉంటాయి. ఏవో చుట్టుపక్కల ఏవో వాసనలొస్తూ ఉంటాయి. ఇవన్నీ మనకెందుకు ఆ వాసనలు, ఎంత మంచి గుమగుమలైనా మనకు అనవసరం. ఒక సాధన కోసం మనం కేటాయించుకోవాలి అనుకున్నప్పుడు, ఒక చక్కటి ప్రదేశానికి, ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్లి, ఒక 10 మంది కలిసో, 20 మంది కలిసో, ఒక్కళ్ళుగానో వెళ్లి సాధన చేసుకోవాలనమాట. ప్రారంభంలో ఇది కూడా కష్టమే అవుతుంది. ఎందుకంటే ఏకాంతంగా ఉండాలి అంటే, ఏకాంతంలో ఉండాలంటే ఆ నదీ తీరాల్లో, పర్వత శ్రేణుల్లో, వనాల్లో, ఆశ్రమాల దగ్గరగా లేదా కనీసం గృహంలో అయినా కూడా ప్రత్యేకంగా ఒక గది కేటాయించుకొని, ఆ గదిలో ధ్యానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా చేసుకోవడం కూడా జ్ఞాని యొక్క లక్షణం అన్నమాట. ఆ తర్వాత ఇంకొక లక్షణం ఏంటంటే, అరతిర్జన సంసది. అంటే జన సమూహమునందు ప్రీతి లేకుండుట. సమూహాల్లోకెళ్ళిపోయి సమూహాల మధ్యలో ఉండడాలు అవి కాకుండా, జనులంటే ఇక్కడ ఈ మామూలు జనులు కాదు, సాధకులు కాదండోయ్. పామరులనమాట. ఏ సాధన చేయని వాళ్ళు. ఏ సినిమా హాళ్ళల్లో గాని, లేతే ఏదైనా ఫంక్షన్స్‌లో గాని, అందరి మధ్యలోకెళ్ళిపోవడం, కబుర్లు చెప్పడం, అక్కర్లేని విషయాలు వినడం, పొరుగింటి విషయాలు, ఇరుగింటి విషయాలు ఇవన్నీ చెప్పడం. ఇలాంటి వాటిలి పట్ల ప్రీతి లేకుండా ఉండాలి. అందుకే పత్రిసారి గూడా చెప్తారు గదా! అక్కర్లేని విషయాలు చెప్పుకోకండి, అమలక్కల కబుర్లు చెప్పుకోకండి అనేవారు సారు. అలాగా అమలక్కల కబుర్ల మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం అనేది అతి ఇది ఇందులోకొస్తుందన్నమాట. అరతిర్జన సంసదిలోకొస్తుంది. అలాగే ప్రాపంచిక విషయాల్లో మునిగి తేలుతారు కొంతమంది. ఆ ప్రాపంచిక విషయాల్లో మునిగి తేలే వాళ్ళ మధ్యలోకెళ్తే అవే ఉంటాయి. ఇంకా అవే సినిమాల గురించి, షికారుల గురించి, ఏదో ఆహారాల గురించి, బంగారాల గురించి, డబ్బు గురించి ఇవే మాట్లాడుకుంటారు. వాళ్ళకి సంపాదన, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, సినిమాలు, సీరియల్స్ చూడడం వీట్లి గురించి ఎక్కువ మాట్లాడతారు. లోకాభిరామాయణాలు, రాజకీయాలు, దురలవాట్ల గురించి, చాడీలు చెప్పుకోవడాల గురించి, అసూయ, ఈర్ష్య, ద్వేషాలు ఇవే వాళ్ళ ముఖ్య వృత్తనమాట. అందుకని వాళ్ళ మాటలు వింటూ వాళ్ళ మధ్యలో ఉండకూడదు. బాబోయ్! ఇక్కడ ఉండకూడదు అని అనిపిస్తే అది జ్ఞాని లక్షణం. అంతేగాని బావుంది వెళ్దాం, ఇంకా వెళ్దాం, ఇంకా చెప్పుకుందాం. ఏమైంది? పక్క వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు బానే ఉన్నారా? వాళ్ళేమన్నారు? వాళ్ళ కొడుకెక్కడో ఎవరినో చేసుకున్నట్టు కదా! నిజమేనా? ఇవన్నీ అక్కర్లేని విషయాలన్నీ ఎత్తుకుంటూ అవే ఇష్టపడి వినేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి చెప్పేవాళ్ళుంటారు. అలా ఉండకూడదనమాట. అది జ్ఞాని యొక్క లక్షణం కాదు. ఎలాంటి వారితో సాంగత్యం చేస్తే అలాంటి బుద్ధులే వస్తాయి ఫ్రెండ్స్ మనకి.
అందుకని దుమ్ము గనక గాలితో స్నేహం చేస్తే ఆకాశానికి ఎగురుతుంది. అదే నీటితో స్నేహం చేస్తే అడుగుకి చేరిపోతుంది. ఇనుము గనక మట్టితో స్నేహం చేస్తే తుప్పు పట్టిపోతుంది. అదే అగ్నితో స్నేహం చేస్తే శుద్ధమై నిర్మలమవుతుంది. కనుక సంఘ ప్రభావం అనేది అంటే సంఘం అంటే స్నేహం అన్నమాట. ఒకళ్ళు కలిసి ఉండడం అనేది అద్భుతమైనది అది. ఎవరితో కలిసి ఉండాలి, ఎవరితో కలిసి ఉండకూడదనేది తెలుసుకుంటాడు జ్ఞాని అనేవాడు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం అని చెప్తాడు కదా భజగోవిందంలో. అంటే సత్సంగం చేయాలి. ఇప్పుడు మనందరం ఇలా మంచి విషయాలు మాట్లాడుకుంటున్నాము. కృష్ణ పరమాత్మ 5,500 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఆయన చెప్పిన విషయాలు ఈ రోజు మళ్ళీ మనం మననం చేసుకుంటున్నాము అంటే మనందరం కూడా ఎంత అద్భుతంగా ఆ జ్ఞాని యొక్క లక్షణాలను పుణికి పుచ్చుకున్న వాళ్ళమో చూడండి మనందరం కూడా. సత్సాంగత్వం అనేది ఏకాంతవాసం కన్నా అన్నిటికన్నా ఫలదాయకం. మనం ఇలా చక్కగా కలుసుకొని ఇలా విషయాలు చెప్పుకోవడం అనేది ఎంతో గొప్ప విషయం అన్నమాట. అందుకే సత్సాంగత్యం వల్లనే అంటే సజ్జనులతో సాంగత్యం చేయడం. సజ్జనులతో సాంగత్యం చేయడం వల్లనే వాల్మీకి రామాయణాన్ని రచించగలిగాడు. నారదుడిని కలిసిన తర్వాతే కదా ఆయన మరి రామాయణాన్ని రచించాడు. అలాగా సత్పురుషులకు దగ్గరగా ఉండాలి. దుర్జనులకు, పామరులకు దూరంగా ఉండాలి మనం. నిజంగా సత్పురుషులతో సాంగత్యం చేస్తూ, జ్ఞానార్జన చేస్తూ ఉంటే, పామర జనులతో మనకి సంబంధం దానంతట అదే తెగిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే సత్సాంగత్యం చేస్తూ ఉంటామో, అప్పుడు పామరులతో మనకి అస్సలు ఏమి సాంగత్యం ఇష్టపడం మనం. అబ్బో! వాళ్ళతో మాట్లాడే కన్నా ఇదే బావుంది. ఇక్కడే ఉందాం అనిపిస్తుందనమాట. అందుకని ఆ రకంగా ఈ 3 అర్థాలు మనకి ఈ 3 లక్షణాలు మనకు తెలియచేయబడ్డాయి. ఇప్పుడు ఇంకొక 2 లక్షణాలున్నాయి మనకి. మరో శ్లోకం ద్వారా. ఆధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథ అని చెప్తున్నారు ఇక్కడ. ఏంటంటే నిత్యము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఉండటము, తత్వజ్ఞానం యొక్క అర్థాన్ని నిరంతరము గుర్తుంచుకోవడము, ఇది జ్ఞానులకు ఇదే జ్ఞానం అని చెప్పబడుతోంది. ఏంటంటే నిత్యము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఉండడం. అంటే నిత్యము ఆధ్యాత్మిక జ్ఞానంతోనే ఇందాక మనం చెప్పుకున్నాం. నేను ఆత్మస్వరూపాన్ని, నేను దైవాన్ని అని నిత్యం మనం నిత్యం అంటే ప్రతి క్షణం ఫ్రెండ్స్. ప్రతి క్షణము మనం అది గుర్తుపెట్టుకొని ఉండాలి. తత్వజ్ఞానం యొక్క అర్థాన్ని నిరంతరం గుర్తుంచుకోవాలి. తత్వజ్ఞానం అంటే ఏది సత్యమో, ఏది నిత్యమో అనేది ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ దాన్ని నిరంతరం గుర్తుంచుకొని ఇది సరికాదు, ఇది సరైంది, ఇది చేద్దాము. ఇలాగ మనం టీవీ చూద్దామా? ఇప్పుడు ఒక సీరియల్ వస్తుంది. లేదా క్లాస్‌కెళ్దామా? అమ్మో! క్లాస్‌కే వెళ్దాము. ఇలా ఎక్కడికక్కడ మనం దానికి సంబంధించిన విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ, ఆ వైపు ప్రయాణం చేస్తూ ఉండాలన్నమాట. ఇందులో ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటే ఏంటంటే, నిత్యము నిరంతరము ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండాలి. జ్ఞాని యొక్క ముఖ్య లక్షణం ఇది. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఆత్మని గురించి శాస్త్రాల ద్వారా, గురువుల ద్వారా తెలుసుకోవడం. అంటే పుస్తకాలు చదవటం, స్వాధ్యాయం చేయడం, సజ్జన సాంగత్యం చేయడం. దీని ద్వారా మనం తెలుసుకుంటూ ఉండాలి. ఆత్మను గురించి తెలుసుకున్న తర్వాత ఆత్మ లేదా పరమాత్మ నాలోనే, ఈ దేహంలోనే ఉంది అని గ్రహించాలి. ఎక్కడో లేదు ఆ ఆత్మ నాలోనే ఉంది. ఆ పరమాత్మ నాలోనే ఉన్నాడు అని గ్రహించుకోవాలి. అలా గ్రహించి నిత్యము, నిరంతరము ఆ స్పృహలోనే ఉండాలి. ఇదే ఆధ్యాత్మిక జ్ఞానం. ఈ ఆత్మ జ్ఞానం, ఆత్మ నాలోనే ఉన్నదనేటువంటి ఆ జ్ఞానాన్ని నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉండాలి మనం. ఈ లోకంలోని అన్ని విషయాలు, వస్తువులు, భార్య, బిడ్డలు, బంధుమిత్రులు అన్నీ కూడా అన్నీ అనాత్మ పదార్థాలే. చెప్పుకున్నాం గదా! అవేం ఆత్మస్వరూపాలు కాదు. అవన్నీ కూడా ఆత్మ కాని పదార్థాలనమాట. అనిత్య వస్తువులు. మరి నిత్య వస్తువు ఏంటి అంటే, నిత్య వస్తువు పరమాత్మ మాత్రమే. నిత్య వస్తువు అంటే శాశ్వత వస్తువు. అయితే ఆ పరమాత్మ ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? ఏం చేస్తూ ఉంటాడు? అంటే పరమాత్మ ఈ అనాత్మ పదార్థాలకు, అనిత్య పదార్థాలకు సకల పదార్థాల్లో కూడా వీటికి ఆధారంగా, అధిష్టానంగా ఉన్నాడు. అంటే ఇవన్నీ ఉన్నాయి అంటే వీటికి ఆధారభూతుడు ఎవరు అంటే పరమాత్మ. ఇవున్నాయి అంటే ఒక సృష్టి జరిగింది అంటే ఒక పుస్తకం సృష్టి జరిగింది. లేదా ఒక పెన్ను సృష్టి జరిగింది. ఒక మనిషి సృష్టి జరిగాడు. ఒక జంతువు సృష్టి జరిగింది. అవన్నీ జరిగాయంటే దానికి ఆధారభూతం అనేది పరమాత్మ అన్నమాట. అది ఆ పరమాత్మ ద్వారా ఈ అనాత్మ పదార్థాలొచ్చాయి. ఆత్మ పదార్థం ద్వారా ఈ అనాత్మ పదార్థాలు రావడం, సృష్టించడం జరిగింది. నిత్యంగా, సత్యంగా ఉన్నాడు అధిష్టానంగా పరమాత్మ. మన దేహం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ప్రాణాలు, కారణ శరీరం ఈ మొత్తం అనాత్మ. అవన్నీ కూడా అనాత్మ స్వరూపాలే. ఆత్మలు కాదు అవన్నీ కూడా. ఇవన్నీ జడ పదార్థాలు.
అయితే వీటన్నింటికి నేరుగా వీటికి ఆధారంగా ఉండి చైతన్యాన్ని ఇస్తున్న చైతన్య శక్తి ఏది కలదో అదే ఆత్మ. అంటే ఇప్పుడు ఈ శరీరం ఉంది. ఈ శరీరంలో ఆత్మ ఉంటేనే ఈ శరీరం నడుస్తుంది. ఈ లోపల సూక్ష్మ శరీరం ఉంది. అది కూడా ఆ ఆత్మ ఉంటేనే నడుస్తుంది. ఆ కారణ శరీరం కూడా ఆత్మ ఉంటేనే నడుస్తుంది. ఇవన్నీ అది ఆత్మ తప్పుకుంటే ఇవన్నీ జడ పదార్థాలే. అందుకని ఇవన్నీ కూడా జడ పదార్థాల్లోకే వస్తాయి. వాటిలి ఆధారంగా ఉన్నది ఏది అంటే ఆత్మస్వరూపము. ఆ ఆత్మస్వరూపం ఉండి దీన్ని నడిపిస్తోంది. ఈ స్థితిని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఉండాలన్నమాట. పరమాత్మగా ఎక్కడో లేడు. ఈ జడమైన దేహంలోనే ఉన్నాడనే స్థితిలో మనం ఉండాలి. అతడు మరెవరో కాదు నేనే. ఇక్కడ నేను అంటే ఆ పరమాత్మే. నేను అంటే ఈ దేహం కాదు. నేనే. మనం ఏమనుకుంటాం ఎప్పుడు కూడా మనకి అలవాటైపోయింది ఎన్నో జన్మలుగా నేను అంటే ఈ దేహము అనే అర్థంతో మనం ఉన్నాం. నేనెలా ఉన్నాను? నేను బానే ఉన్నానా? ఇలా మనం మాట్లాడినప్పుడు మనం దేహం అంటే దేహం గురించే అడుగుతాం నేను అంటే. అక్కడ నేను అంటే నా ఆత్మస్వరూపం నేనే ఆత్మస్వరూపాన్ని, నేను ఆ దైవాన్ని అనేది మనకి ఇప్పుడు పత్రిసారొచ్చాక మనకు తెలియచేసిన తర్వాత నుంచి ఇంకా అవును నేను దైవాన్ని అని మనం కనీసం గుర్తు చేసుకుంటున్నాం. అలా గుర్తు చేసుకునే స్థితి మనకొచ్చిందనమాట. ఈ జడమైన దేహంలోనే ఆ పరమాత్మ ఉన్నాడు. అతడు మరెవరో కాదు నేనే. నేను అతడినే. ఆ పరమాత్మనే నిన్ను అహం బ్రహ్మాస్మి. మరి నేనే అంటే నువ్వెవరు? నువ్వు కూడా అదే తత్వమసి అని ఇలాగ మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలనమాట. ఆ నేను ఒక రూపం లేకుండా సూక్ష్మాతి సూక్ష్మంగా చైతన్య మాత్రంగా ఆకాశంలా సర్వవ్యాపకంగా అవ్యక్తంగా ఉన్నాను. నేను ఎక్కడున్నాను? ఎలా ఉన్నాను అంటే ఒక రూపం లేదు. సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాను. చైతన్య మాత్రంగా ఉన్నాను. ఆకాశంలా ఉన్నాను. సర్వవ్యాపకంగా ఉన్నాను. అవ్యక్తంగా ఉన్నాను. ఈ నేను కనిపించదు. అవ్యక్తంగా ఉంటుందనమాట. ఒక చోట ఉండడం, ఒక చోట లేకపోవడం అంటూ ఉండదు. అంతటా ఉంది. ఇప్పుడు ఒక చేప ఉందండి. సముద్రం ఉంది. సముద్రంలో మొత్తం అంతా నీరుంది. కానీ ఆ చేప ఆ సముద్రంలో ఈదులాడుతూ ఉంటుంది. ఎక్కడికెళ్ళినా నీరుంటుంది కదా! చేపకి సముద్రంలో. అలాగే మనం కూడా ఎక్కడున్నాము అంటే, ఈ పరమాత్మ అనేటువంటి ఓషధిలో మనం కొట్టగాడుతున్నాం. సం చేప ఎలాగైతే సముద్రంలో నీటిలో ఓలలాడుతూ ఈతలాడుతోందో, అలాగ మనం ఈ చైతన్యం అనేటువంటి ఈ మహాసముద్రంలో మనం ఈదులాడుతున్నాము. అంతటా ఉంది ఆత్మ. అంతటా సర్వవ్యాపకమై ఉన్నాడు పరమాత్మ. అందులోనే మన ఈ జడ పదార్థాలన్నీ తిరుగాడుతున్నాయి. అందుకని ఆత్మ స్వరూపం ఇప్పుడు చేప ఎలాగైతే నీటిని ఆధారంగా చేసుకొని తిరుగుతుందో, మన ఆ పరమాత్మను ఆధారంగా చేసుకొని మనం అన్ని పనులు మనం నిర్వర్తిస్తూ ఉన్నాము. ఒక చోట ఉండడం, ఒక చోట లేకపోవడం లేదు ఆ పరమాత్మ. అంతటా సర్వవ్యాపకంగా ఉన్నాడు. అందుకని నేను వ్యక్తం కావాలి అంటే ఈ దేహం ఆ నేను అనేది వ్యక్తం కావాలి అనుకుంటే ఈ దేహం అనేది కావాలి. ఈ దేహంలో ఆ పరమాత్మ ఉండి ఈ దేహాన్ని వ్యక్తమయ్యేలా చేస్తున్నాడన్నమాట. అందుకని ఆ నేనుకు నిర్వర్తించాల్సిన కర్తవ్యాలంటూ ఏమీ లేవు. ఏ అవసరాలు లేవు. ఏ కోరికలు లేవు. ఆ లోపలన నేనుకేమైనా కావాలా? కోరికలు కావాలా? కోరికలు లేవు. కర్తవ్యాలు లేవు. అవసరాలు లేవు. ఏమి లేవు. దేహంకైతే అన్నీ కావాలి. దేహానికి తిండి కావాలి, బట్ట కావాలి. ఏమ అన్నీ కావాలి దీనికి. అక్కడ దానికి ఆ లోపలన నేనుకి ఏం అక్కర్లా. రోగాలు లేవు, ముసలితనం లేవు, చావు లేదు, పుట్టుక లేదు. ఒకేసారి మన పరమాత్మ నుంచి మూల పరమాత్మ నుంచి ఒక్కసారిగా ముక్కలుగా, శకలాలుగా బయటకొచ్చింది అంతే. ఇంక తర్వాత నుంచి అప్పుడు కూడా పుట్టడం కూడా కాదు. ముక్కలై వచ్చిందంతే పరమాత్మ నుంచి. ఆ పరమాత్మకి ఎన్ని లక్షణాలున్నాయో అన్ని లక్షణాలతోనూ ఉంది ఈ నేను. అలాంటి నేను దానికి అసలు ముసలితనం లేదు, చావు లేదు. అందుకే ఏ కర్మలు చేయాల్సిన అవసరం కూడా లేదు. దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క అన్ని వృత్తులకి కేవలం సాక్షిగా ఉంటుందంతే ఆ నేను. ఈ దేహము, ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు ఏవేం చేస్తున్నాయో వాటిలికి సాక్షిగా ఉంటుంది ఆ నేను. ఈ విధంగా నిరంతరం నేను ఆత్మను, ఈ క్షేత్రాన్ని కాదు అనే భావన ఉంటే చాలు. క్షేత్రం అంటే శరీరం. నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మని అనేటువంటి భావన మనలో ఉంచుకోవాలి ఫ్రెండ్స్. అదే వర్తమానంలో మనం ఎల్లప్పుడూ గూడా నేను ఆత్మ స్వరూపాన్ని, నేను ఈ క్షేత్రం కాదు అనేటువంటి స్థితిని మనం పొంది ఉండాలెప్పుడు కూడా. ఇది ఎలా సాధ్యమవుతుంది? నిత్యము ఆత్మ జ్ఞానాన్ని శ్రవణం చేసుకుంటూ, మననం చేసుకుంటూ, అధ్యయనం చేసుకుంటూ తప్పకుండా ఇది మనకి సాధ్యమవుతుంది. అదే జ్ఞాని యొక్క లక్షణము. అంటే నిరంతరం మనం ఆత్మజ్ఞానాన్ని గురించి శ్రవణం చేసుకోవాలి. వింటూ ఉండాలి. మననం చేసుకోవాలి. ఇంకా దానికి సంబంధించిన పుస్తకాలవి చదివి అధ్యయనం చేసుకుంటూ ఉండాలి. ఆచరణలో నిధిధ్యాసలో ఉంచుకోవాలి. శ్రవణము, మననము, నిధిధ్యాసన. ఈ 3 మనకి ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉంటే అదే జ్ఞాని యొక్క లక్షణాలు.
నేను ఆత్మను, పరమాత్మను, నా స్వరూపం ఇది అని నిశ్చయ జ్ఞానం ఎప్పుడో ఒకప్పుడు ఉండడం కాదు. మనకి ఎల్లప్పుడూ ఉండాలి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా! ఏ పని చేస్తున్నా సరే నిత్యము ఉండాలి. నిత్యము మనం నిత్యం అంటే ప్రతి క్షణము వర్తమానంలో ఉండాలి. అందుకే నిత్యత్వం అంటారు దీన్ని. ఈ దేహేంద్రియాలు ఎప్పుడు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటాయి. మనసు ఎప్పుడు ఏదో ఆలోచన చేస్తూనే ఉంటుంది. అలాగే మరి నిజ స్వరూపంతో అది ఉండాలి అంటే స్వస్వరూప సంధానంతో ఉండాలి అంటే ఆత్మగా, పరమాత్మగా తెలుసుకొని, ఆ ఆత్మని కట్టడి చేయాలి మనం. నువ్విక్కడ ఉండు. నువ్వు నీ నిజ స్వరూపం ఇది. నా నిజ స్వరూపం ఇది. నా నిజ స్వరూపంతో పట్టి ఉండు నువ్వు. ఆ నిజ స్వరూపం ఏది చెప్తుందో అది విను అని మన మనసుని కట్టడి చేసుకోవాలి. ఇంద్రియాలని కట్టడి చేసుకోవాలి. నిన్న చెప్పుకున్నాం మనం. ఒక యజమానికి 10 మంది తన సేవకులుంటే ఎంత హాయిగా ఉంటాడో అలా సేవకులుగా చేసుకోవాలి. ఆ మనసుని, ఆ ఇంద్రియాలని కూడా మనం. అంతేగాని వాట్లికి మనం దాసులం అయిపోతే 10 మంది యజమానులు ఒక సేవకుడిగా అయిపోతాం మన పరిస్థితి. అందుకని చాలా జాగ్రత్తగా మనం ఆచితూచి అడుగు వేయాలి ఫ్రెండ్స్. ప్రతి క్షణం వర్తమానంలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాగే మరి ఎలాగైతే మనం గాలి పీలుస్తూ వదులుతూ ఉంటామో, ఎలా అయితే సహజ సిద్ధంగా నిద్రపోతూ ఉంటామో, ఎలా అయితే సహజంగా ఉంటూ ఉంటాం ప్రతి విషయంలో, అలా సహజంగా నేను ఆత్మని అనే స్థితిలో ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి. అదేమీ కొత్త కాదు. నేను ఆత్మస్వరూపాన్నే కదా! అనే స్థితిలో మనం ఉండగలగాలి. అందుకే నువ్వు ఏ పనులు చేస్తున్నా, ఏ ఆలోచనలు చేస్తున్నా భగవంతుని గురించి ఆలోచించడం, నాలోనే భగవంతుడున్నాడు అని నేపథ్య సంగీతం ఉంటుంది చూడండి సినిమాల్లో. ఇప్పుడు ఒక ఫైటింగ్ జరుగుతున్నప్పుడు ఒక నేపథ్య సంగీతం ఇస్తాడు. హీరో, హీరోయిన్స్ ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు ఒక వెనకాల ఒక సంగీతం ఇస్తాడు. ఒక నేపథ్య సంగీతం. అలాగా ఒక నేపథ్య సంగీతంలో ఏ పని చేస్తున్నా సరే మనం పరమాత్మ అనే భావన మనలో నేపథ్య సంగీతంలో సాగిపోతూ ఉండాలి. అలా మనం అలవాటు చేసుకోవాలి. అదే జ్ఞాని యొక్క లక్షణము. అలాగే మరి దిక్సూచిలో ఉత్తర దిక్కు వైపుకే ముల్లెలా చూపిస్తుందో, ఈ జీవన నావ అనేటువంటి సంసారంలో ఈ సముద్రంలో ఎటు తిరుగుతున్నా కూడా మనసు అనే దిక్సూచిలో ముల్లు మాత్రం ఈ ఆత్మ వైపే, పరమాత్మ వైపే ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి మనము. అదే జ్ఞాని యొక్క ముఖ్యమైన లక్షణము. రెండోదేంటంటే తత్వజ్ఞానార్థ దర్శనము. అంటే తత్వజ్ఞానం అంటే అంటే ఆత్మ. ఆత్మ వల్ల కలిగే అంతిమ ప్రయోజనం ఏదో దాని యందే దృష్టిని ఉంచటం. తత్వజ్ఞానార్థ దర్శనం అంటారు. అంటే తత్వజ్ఞానం వలన అంటే ఆత్మజ్ఞానం వలన మనకి ఏం ప్రయోజనం కలుగుతుంది? మోక్షము. ఏమిటి మోక్షము అంటే శాశ్వత ఆనందము. అలాగే ముక్తి. ఏమిటి ఆ ముక్తి? అంటే మన దుఃఖాల నుండి ముక్తి. ఈ జనన మరణ చక్రాల నుండి విముక్తి. ఇవి మనం పొందాలి. అంతేగాని ఎక్కడో భగవంతుడిలోకెళ్ళి జ్యోతిలా వెళ్లి మాయమైపోయి దాక్కుని దేవుడిలో చేరిపోవడం అనేది ఉండదు. మనం ఎంతసేపు ఇంకా జ్ఞాన సముపార్జన చేసుకోవడానికి ఎన్నో లోకాలు తిరగాలి. ఎన్నో గ్రహాల్లో, ఎన్నో నక్షత్రాల్లో, ఎన్నో రకరకాల జీవులున్నాయి. వాటన్నిటి దగ్గరికి వెళ్లి మనం అక్కడ కూడా జన్మలు తీసుకొని, ఇంతకన్నా అద్భుతమైన జన్మలు తీసుకుంటాం మనం. ఇక్కడ కష్టం ఇంకా మిలిటరీ స్కూలే భూమి అనేది. ఈ మిలిటరీ స్కూల్ కన్నా అద్భుతమైన ప్రదేశాలున్నాయి. అక్కడికెళ్లి జన్మలు తీసుకుంటాం మనం. అలా జన్మలు తీసుకుంటూ ఉండడమే అలాంటి విషయం. ఈ భూమి మీదకి పదే పదే కర్మలు అనుభవించడానికి రాకుండా ఉండడమే ముక్తి. ఆ ముక్తి కోసమే మనం ఆత్మ జ్ఞానాన్ని పొందాల్సిన అవసరం ఉంది. ఎలాగైతే ఈ జన్మలోనే మోక్షాన్ని పొందాలని, సంసార జనన మరణ చక్రం నుంచి విడుదల పొందాలని, మళ్ళీ జన్మంటూ లేకుండా జన్మరాహిత్యాన్ని పొందాలని, నిరంతరం మనం నిత్యానందంతో, ఆత్మానందంతో, బ్రహ్మానందంతో నిలిచిపోవాలని ఎవరైతే తపన పడుతూ ఉంటారో, దాని మీదనే దృష్టి పెడతారో అట్టి వారు మోక్షాన్ని పొందటానికి తగిన మార్గాన్ని చూపే సద్గురువు వాళ్ళంతట వాళ్ళే మనకి ఎదురొస్తారు. ఆ సద్గురువుని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, ఆ సద్గురువుని వదలకుండా, ఆ సద్గురువు బాట వెంట మనం నడుస్తూ ఉండాలి. అలాగే మనం ఎప్పుడు కూడా ఇల్లు కట్టించుకున్నవాడు ఇల్లు ప్లాన్ ఎలా చూసుకుంటాడో, ఎవరైనా ఇల్లు కడుతుంటే వాళ్ళు పిలవకపోయినా మనం ఇల్లు ప్లాన్‌లు చూస్తూ ఉంటాం. అందరిళ్ళకి వెళ్లి వాళ్ళెలా కట్టారు, వీళ్ళెలా కట్టారని చూసుకుంటాం గదా! అలాగే మరి ఇటక, సిమెంటు, ఇనుము ఇవన్నీ కూడా రేట్లెలా ఉన్నాయో చూస్తూ ఉంటాం. కూలి రేట్లు అడిగి తెలుసుకుంటూ ఉంటాం. మేస్త్రీలెలా తీసుకుంటారు, ఎవరైనా నమ్మకస్తులు, ఏ ఇంజినీర్ చూస్తాడు, ఇల్లు కడతాడు. ఇవన్నీ కూడా మనం చేసి ఆఖరికి ఇల్లు కట్టుకుంటాం కదా! అలాగే అమ్మాయికి పెళ్లి చేయాలన్నా కూడా తండ్రి మ్యారేజ్ బ్రోకర్‌లను సంప్రదిస్తూ ఉంటాడు. అడ్రెస్‌లు తీసుకుంటాడు. అబ్బాయి గురించి, వాళ్ళ కుటుంబం గురించి, ఆస్తిపాస్తుల గురించి ఇవన్నీ కూడా రాబడుతూ ఉంటాడు. కట్నం ఎంత అడుగుతారో గూడా ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా పెళ్ళికి సంబంధించినటువంటి విషయాల మీద మనసు పెడతారు. అంటే ఏది కావాలో దాని మీద మనసు పెడతాం మనం.
అదే విధంగా మోక్షాన్ని పొందాలి అనేటువంటి తీవ్ర తపన ఉన్నటువంటి సాధకుడు ఏం చేస్తాడు? ఆ మోక్ష మార్గాన్ని చూపే ఆ గురువులు దొరకగానే ఆ గురువుల్ని పట్టుకుంటాడు. ఆ గురువు చెప్పిన బాటలో నడుస్తూ ఉంటాడు. ఆ గురువు చెప్పింది ఆచరణ చేస్తూ ఉంటాడు. ఆ సాధన చేస్తూ ఉంటాడు. చివరికి లక్ష్యాన్ని చేరుకోవడం జరుగుతుంది. కనుక జ్ఞాని అయిన వాడు ఎలా ఉండాలంటే నిరంతరం మోక్షాపేక్ష కలిగి ఉండాలి. దృష్టి అంతా కూడా మోక్షం పైన దృష్టి పెట్టాలి. అది తీవ్రతరంగా ఉండాలన్నమాట. నేను ఆత్మను అనేటువంటి నేపథ్య సంగీతాన్ని ఎప్పుడూ కలిగి ఉండాలి. అలాగే ఎందరో వేదాంతాన్ని వింటూ ఉండొచ్చు, అధ్యయనం చేస్తూ ఉండొచ్చు, గురువులను వెతుక్కుంటూ ఉండొచ్చు, గురుసేవ చేస్తూ ఉండొచ్చు. కానీ వారి ప్రవచనాలను వినొచ్చు గానీ, వాళ్ళు ఉపదేశాలను పొందొచ్చు గానీ, అంత మాత్రాన వాళ్ళు ముముక్షువులనడానికి లేదు. ఎందుకంటే కొందరు కుతూహలం కొద్దీ వెళ్తారు. ఏదో తెలుసుకుందాం అని వెళ్తారు. కొందరు ప్రయోజనాల కోసం వెళ్తారు. వీళ్ళ ద్వారా ఈ గురువు దగ్గరికెళ్తే నాకేదైనా పనైపోతుందేమో, నా పిల్ల పెళ్లి కుదిరిపోతుందేమో, నా పిల్లాడికి ఉద్యోగం వచ్చేస్తుందేమో, ఇల్లు కట్టేసుకుంటామేమో, పంటలు పండించుకుంటామేమో, ఏదో ఒకటి లాభాలు పొందొచ్చు అనే ఉద్దేశ్యంతో వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు. అందుకని గురువు దగ్గర కనిపించిన ప్రతి ఒక్కళ్ళు జ్ఞాని కాదు అని చెప్తున్నారనమాట ఇక్కడ. సరైన జ్ఞాని అనేవాడు నాటకాలాడుతూ ఉండొచ్చు. ఒక్కొక్కసారి సరైన జ్ఞాని కానివాడు నాటకాలాడతాడు. జ్ఞాని అయిన వాడు అలా ఉండడు. ఏ ఆపేక్ష లేకుండా కేవలం మోక్ష మార్గం కోసం తపిస్తూ, తను మోక్షం పొందుతూ 10 మంది మోక్షం కోసం, 10 మంది బాగు కోసం తను ఎప్పుడూ కూడా ఉపయోగపడుతూ ఉండేవాడే సరియైన జ్ఞాని అని చెప్తున్నారనమాట. అందుకని నది ఎన్ని వంకలు తిరిగినా చివరకు ఒక గమ్యస్థానమైనటువంటి సముద్రం చేరినట్లుగా సాధకుడి జీవితంలో ఎలా ఉంటున్నా కూడా ముక్తిని అందుకోవడం తగిన మార్గంలోనే ప్రయాణం చేయాలి. అదే తత్వజ్ఞాన దర్శనము. తగలబడుతున్న ఇంట్లో నుంచి తప్పించుకొని బయటపడాలని కొంతమంది తాపత్రయపడుతూ ఉంటే, నీటిలో నుంచి మునిగిపోయిన వాడు ఉక్కిరిబిక్కిరై బయటికి రావడానికి తాపత్రయపడుతూ ఉంటే, అజ్ఞానంతో కూడిన ఈ సంసారం ముందు నుండి త్వరగా బయటికి రావాలని ఆవేదన పడేవాడే, ఆర్తితో ఏడ్చేవాడే ముముక్షువు. అంటే ఎలాగైతే తగలబడిపోతున్న ఇంట్లోంచి బయటపడేవాలనుకునేవాడు, వాడు కేవలం వాడి ప్రాణాన్ని రక్షించుకోవడానికి. అలాగే నీటిలో మునిగిపోయి ఊపిరాడకుండా ఉన్నవాడు వాడి యొక్క ప్రాణాన్ని రక్షించుకోవడానికి. ఈ ముముక్షువు కూడా వాళ్ళెంత ఆర్తితో వాళ్ళ ప్రాణాల్ని రక్షించుకోవడానికి ఎంత సంసిద్ధతతో, ఎంత ఆర్తితో ఎంత ఉంటారో అలాగా అలా ఉండాలట మనం. అంత ఇదిని చూపించాలన్నమాట. ఈ ముముక్షు తత్వం కోసం మనం. అంటే ఈ మోక్ష తత్వం తెచ్చుకోవాలి. ముక్తిని తెచ్చుకోవాలి. జనన మరణ చక్రాల నుంచి తిరుగాడడం మానేయాలింకా. అదే ఆఖరి జన్మ చేసుకోవాలి. అనేటువంటి ఆ తపన మనలో అంత ఎక్కువగా ఉండాలన్నమాట. అది చెప్తున్నారిక్కడ. అలాగా మనకి ఈ తత్వజ్ఞాన దర్శనం అనేది ఇది 20వ లక్షణం ఫ్రెండ్స్. ఇప్పటికి మనం 20 లక్షణాలు నేర్చుకున్నాం. 9 ఇవాళ 11 లక్షణాలు. మరి ఎంతో అద్భుతంగా మనకి వివరించి చెప్పారు. ఒక గృహస్థుడిని మనం వంటవాడిని అన్నదాత అంటాడు. ఒక గృహస్థుడు. వంటవాడిని పెట్టుకుంటాడు. వంట చేయించుకుంటాడు. అన్నదాత అని సుఖీభవ అంటాడు. అక్కడ నిజంగా వంట సరుకులన్నీ ఈయనవే. జీతం తనే ఇస్తున్నాడు. అయినా రుచిగా వండి పెడుతున్నాడు కాబట్టి అతన్ని గౌరవించాడు. అలాగే జ్ఞాన లక్షణాలను జ్ఞానం అనే పిలుస్తున్నాడు ఇక్కడ భగవంతుడు. ఏవైతే జ్ఞాని యొక్క లక్షణాలని చెప్పారో ఇవన్నీ కూడా జ్ఞాని యొక్క లక్షణాలు. అందుకని ఇదే జ్ఞానము. ఇవి ఎవరైతే తెలుసుకొని వీటిని ఆచరణలో పెడతారో వాళ్ళు జ్ఞానులవుతారు. ఆచరణలో పెట్టకుండా తెలుసుకునుంటే ఉపయోగం లేదు. ఇప్పుడు మనం 20 లక్షణాలు తెలుసుకున్నాం. ఈ 20 లక్షణాలని మనం తెలుసుకున్నవి వదిలేస్తే సరిపోదు. తెలిసేసుకున్నాం కాబట్టి మేము జ్ఞానులం అయిపోయామంటే కుదరదు. అవన్నీ కూడా జ్ఞాని యొక్క లక్షణాలు మాత్రమే. ఈ జ్ఞాని యొక్క లక్షణాలని మీరు వంట పట్టించుకొని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టినప్పుడే మీరు జ్ఞానులుగా మారతారు. అప్పుడే మీరు అసలైన క్షేత్రజ్ఞుడి గురించి తెలుసుకునేటువంటి అర్హత మీకు ఏర్పడుతుంది అని చెప్తున్నారనమాట. మరి ఈ అవకాశం ఇచ్చిన సరితకి చాలా కృతజ్ఞతలమ్మా నీకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.